Praise the Lord. God bless you. Amen. Glory to God. Amen. ఇంకను దేవుడు మనతో ఉండటం చాలా శ్రేష్టము. దేవుని ఆత్మ ఇలాగే కొనసాగటం చాలా శ్రేష్టమైనది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుని ముందుకెళ్దాము. అలాగే అందరు నిలబడి ఉండగా గ్లోరీ బి టు గాడ్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయము. ఆదికాండము మొదటి అధ్యాయము 14 నుండి చదువుకుందాము. ఫ్రమ్ 14th verse నుంచి చదువుకుందాం. 14వ వచనం నుండి చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. మరో లేఖన భాగం తెద్దాము. కీర్తనలు 104వ కీర్తన 104వ కీర్తన 104వ కీర్తన 19వ శరణం చూద్దాం. 104వ కీర్తన 19వ శరణము. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలమును తెలియను. దేవుడి చిన్న వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాము. జీవం కలిగిన దేవా, మా సృష్టికర్తానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాలమందు అత్యంత ప్రాముఖ్యమైన నీ వాక్యం మధ్యకు సమీపిస్తున్నాము తండ్రి. వాక్యము లేని దగ్గర దేవుడు ఉండడు ప్రభువా. ఎక్కడైతే వాక్యం ఉండునో అక్కడ నువ్వు ఉంటావు తండ్రి. ఎందుకంటే నువ్వు వాక్యమై ఉన్నావు ప్రభువా. నువ్వు జీవం కలిగిన దేవుడు నాయన. నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్నమందు మాకు ఇచ్చిన గొప్ప ఈ యొక్క ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీలో స్మరించాము, కొద్ది నిమిషాలు నేను ఆరాధించాము తండ్రి. వాక్యములకు వెళ్తున్నాము నాయన. మరి చదవబడిన లేఖన భాగమును దీవించండి ప్రభువా. వాటిని విరిచి వడ్డించు ప్రభువా. ఎందుకంటే లేఖనాలలో నిత్య జీవం ఉన్నది ప్రభువా. నన్ను కనుక్కోవాలంటే లేఖనములు పరిశీలించమని చెప్పావు తండ్రి. మేము లేఖనాలు పరిశీలిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నమందు లేఖనాలతో మాతో మాట్లాడండి. సూటిగా నీ బూర మాకు వినబడునుగాక నాయన. స్పష్టమైన బూర మా హృదయములకు వెళ్ళునుగాక తండ్రి. నీకే స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభువా. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వినుటకు శక్తిని దయచేయండి. వాళ్ళ కళ్ళుకు కాటుకు దయచేయండి. దేవ నేత్రాలు తెరవబడాలని ఆయన. హృదయములకు సున్న జరగాలి తండ్రి. నిశ్చయంగా వాక్యం బయటికి వెళుతుండగా ప్రభువా, అది తలల మీదుగా వెళ్ళకుండా నాయన, అది హృదయములకు పడాలి తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాము. నీవే దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరు కూర్చోవచ్చండి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు మరియు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాలం ముందు కొద్ది నిమిషాలు ప్రభువు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మరి ఎంతమంది ఆసక్తితో వచ్చారు పిల్లారా? వాక్యాన్ని వినటానికి సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే వాక్యములో నిత్య జీవం ఉన్నది. వాక్యము ఏదో గంటసేపు ప్రసంగించుకునే మాటలు కాదు, అది వాక్యములో నిత్య జీవం ఉన్నది. ఈ బైబిల్ మొత్తములో నిత్య జీవం ఉంది. దేవుడిస్తున్న ప్రత్యక్షతలో నిత్య జీవం ఉన్నది. ఆమేన్. అందుకే మనం వచ్చింది ఎందుకొరకంటే మనిషి కుమారుడు యొక్క రక్తాన్ని త్రాగడానికి వచ్చాం, మనిషి కుమారుడు యొక్క శరీరాన్ని తినడానికి వచ్చాం మనము. అంతేనా? మనిషి కుమారుడు యొక్క రక్తాన్ని త్రాగాలి, మనిషి కుమారుడు యొక్క శరీరాన్ని తినాలి. మనము ఆ శ్రేష్టమైన ఆహారం కొరకు మనం వచ్చాం ప్రియులారా. హల్లెలూయా. లేఖనం సెలవిస్తున్నది, ఎక్కడైతే పీనుగు ఉండునో అక్కడ నిశ్చయముగా పక్షిరాజులు ఉంటాయని. పీనిగులున్న చోట పక్షిరాజులు ఉండును. ఆమేన్. పీనిగు లేని చోట కాకులు ఉంటాయి. చనిపోయిన ఆహారం దగ్గరికి కాకులు వెళ్తాయి, రైట్? కానీ అప్పటికప్పుడే ఉబుకుతున్న ఓట యొద్దకు మాత్రము పక్షిరాజులు వెళ్తాయి. మనకు తెలుసు, పక్షిరాజు ఆహారం అంటేనే అప్పటికప్పుడే ఉబుకుతున్న రక్తాన్ని త్రాగేదని అర్థం. అంతేనా? డిఫరెంట్ బోర్డ్ అన్నమాట. దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో, దేవుడు సృష్టించిన అనేక పక్షి జాతులలో పక్షిరాజు అనేది చాలా ప్రత్యేకమైన పక్షి. అది మనకు సాదృశ్యంగా దేవుడు ఎప్పుడో చేశాడనమాట. ఆమేన్. మరి అందరూ కూడా మరి చెప్తున్నప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించండి. ఆమేన్. ఆర్ హ్యాపీ? మరొకసారి గాడ్ బ్లెస్ చెప్పండి పక్కన వాళ్ళకి. మరొకసారి కొద్ది గట్టిగా స్మైల్ ఇచ్చుకుంటూ సంతోషముగా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ప్రైజ్ బీ టు గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మరి ఈరోజు పిల్లారా, మరి కొద్ది నిమిషాలు నేను మీతో వాక్యము చెప్పడానికి ఇష్టపడుతున్నాను, మీతో వాక్యం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాల పాటే నేను మరి తీసుకుంటాను అంశాన్ని. ఇది మరి ఎక్కువసేపు మరి ఈరోజు నేను చెప్పాలనుకోవటం లేదు, కానీ కొద్ది నిమిషాలు నేను వాక్యం ప్రసంగిస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి చూడండి పిల్లారా, మనము చదువుకున్న లేఖన భాగంలో ఆదికాండము 1వ అధ్యాయము, అలాగే మరి సామెతలు 104వ కీర్తనలో మనం చూసినప్పుడు, క్షమించండి, కీర్తనలో 104లో కూడా మనము చంద్రుని గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఆకాశములో 2 జ్యోతులు చేశాడు. ఒకటి పెద్ద జ్యోతి, ఒకటి చిన్న జ్యోతి. ఆమేన్. ఈ 2 జ్యోతులు, పెద్ద జ్యోతి ఏమో అది పగల్ని ఏలటానికి దేవుడు పెట్టాడు, చిన్న జ్యోతినేమో రాత్రిని ఏలుటకు దేవుడు అక్కడ పెట్టాడు. మనకు తెలుసు, దేవుడు ఈ భూమి మీదకి ఈ బైబిల్ తేడానికి మునిపే దేవుడికి 2 బైబిల్ ఇదివరకే ఉన్నాయి. బిఫోర్ హీ రోట్ దిస్ బైబుల్, దేవుడు ఇంకా ఈ బైబిల్ రాయడానికి మునిపే దేవుడు 2 బైబిల్ ఎప్పుడో రాశాడు ఆయన. ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్షము, ఆకాశము, నక్షత్రాలు, ఆ యొక్క వాటిని ఏమంటారు, అంతరిక్షంలో ఉన్న సమస్త మొత్తము కూడా, ఆకాశం మొత్తము కూడా అవి మొదటి బైబిల్ సంబంధించినవి అవి. ఆమేన్. ఆ ఫస్ట్ బైబిల్ మనం గమనించినప్పుడు అనేక సంగతులు ఛాయలుగా దేవుడు ఎప్పుడో పెట్టాడు ఆ మొదటి బైబిల్లో. ఆమేన్. మనము ఆ బైబిల్ గమనిస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న వాటికి అవి సాదృశ్యంగా ఉంటాయి అవి. ఆమేన్. 2వ బైబిల్ ఏమో దేవుడు పిరమిడ్లో పెట్టాడని ప్రవక్త మనకి చెప్పాడు. మొట్టమొదటి బైబిల్ ఏమో ఆకాశంలో పెట్టబడినది, అంతరిక్షంలో పెట్టబడినది. 2వ బైబిల్ ఏమో పిరమిడ్లో ఉంది. 3వ బైబిల్ ఏమో మనం చేతుల్లో ఉన్న ఈ బైబిల్ అన్నమాట. ఆమేన్. ఈ 3 బైబిల్ ప్యారలల్ బైబిల్సే. మొదటి బైబిల్లో ఉన్నదే 2వ బైబిల్లో ఉన్నది, 2లోదే 3లో ఉన్నది. ఆమేన్. కాకపోతే అవి 3-fold మిస్టరీగా బయలుపరచబడతా ఉన్నాయి. నక్షత్రాలుగా, మరి సూర్యుడిగా, చంద్రుడిగా ఉన్న ఆ ఒక్క బైబిలు పిరమిడ్లోకి తీసుకొని రాబడింది అది. ఆమేన్. ఆ రాసులలో, రాశి చక్రాల్లో పెట్టబడిన సమస్తము కూడా అది పిరమిడ్లోకి తీసుకొని వచ్చాడు ఆయన. పిరమిడ్లోకి తీసుకొని రాబడిన బైబిలు ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది. ఆమేన్. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం కూడా మనిషిలో నెరవేరాలన్నమాట. వర్డ్ మస్ట్ బికమ్ మ్యాన్. వాక్యము ఖచ్చితంగా మనిషిగా మారాలి. అంటే వాక్యము శరీరం అవ్వాలి. ఇది ఆయన పరిపూర్ణమైన మనసు అన్నమాట.
అందుకే దేవుడు ఏమి చేసినా తన కుమారుని ఊహించే దేవుడు చేస్తూ ఉంటాడు. ఆమేన్. తన వధువుని మనసులో పెట్టుకొని, తన కుమార్తెల మనసులో పెట్టుకొని దేవుడు ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, చీకటి నుండి వేర్పాటు చేయడానికి దేవుడు జ్యోతిని పెట్టాడు. స్టార్టింగ్లోనే దేవుడు జ్యోతులు చేయలా. దేవుడు సృష్టించేటప్పుడు లెట్ దేర్ బి సన్ అనలా, లెట్ దేర్ బి మూన్ అనలా. ఆమేన్. ఈ రెండు జ్యోతులను దేవుడు ముందే చేస్తే అసలు అక్కడ చీకటే ఉండేది కాదు. మనం బైబిల్ గమనిస్తున్నప్పుడు జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నదంట. చూసాంగా మనము. ఏ జలములవి? అంధకారం ఉంది అక్కడ, చీకటి జలములను కమ్మి ఉన్నది. బైబిల్ సెలవిస్తుందా? అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉన్నది. అయితే వెలుగైన దేవుడు జలముల మీద అల్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే విత్తనాలు పొదగబడతా ఉన్నాయి. ఈ డార్కెస్ట్ భూమిలోనే, ఈ అంధకార ప్రపంచములోనే, ఈ అంధకార జనములలోనే దేవుడు తన పొదుగుదలను ప్రారంభించాడు ఇప్పుడు. ఆమేన్. విత్తనాల మీద దేవుడు తన వెట్ట వాతావరణం తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు. విత్తనము లేని వాడికి వెట్ట వాతావరణం ఉండదు. మరలా చెబుతున్నాను వినండి, విత్తనముగా లేని వాడికి వెట్ట వాతావరణం ఉండదు, పొదుగుదల ఉండదు. కానీ విత్తనమై ఉన్న వాడికి మాత్రము ఆ పురుషుడి యొక్క వెట్ట వాతావరణం తగులుతూ ఉంటుంది నీకు. గొర్రె కలుసుకుంటే ఎలాగైతే వెట్ట వాతావరణం వస్తుందో, వాక్యము ద్వారా పొదగబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీద పొదుగుతున్నప్పుడు ఒక వెట్ట వాతావరణం నీకు వస్తూ ఉంటుంది. ఆమేన్. గుడ్డు ఆకారములో నుండి నువ్వు ఒక జీవములోకి బయటకు వస్తూ ఉంటావు. ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్ ప్రతిరోజు నీ యొక్క ప్రాసెస్ మారిపోతూ ఉంటుంది, నీ స్వభావం మారిపోతూ ఉంటుంది. అది హల్లెలూయా. అందుకే గమనించండి, ప్రారంభములో దేవుడు సూర్యుని చేయలేదు, కానీ మొదటిగా ఈ భూమిని అంధకారం కమ్మి ఉన్నది. ఆమేన్. ఒకసారి నాతో పాటు లేఖనం తిని చూద్దాం. అది ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. 14 చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు. ఆమేన్. అంటే ఎప్పుడైతే సూర్యుడు రంగం మీదకి వస్తాడో, చంద్రుడు రంగం మీదకి వస్తాడో, అక్కడ డివైడింగ్ ప్రారంభమవుతుంది. నీతికి దుర్నీతితో సాంగత్యము ఏది, వెలుగునకు చీకటితో పొందిక ఏది. ఎప్పుడు జరుగుతుంది ఇది? జ్యోతి ప్రత్యక్షమైనప్పుడు. అప్పుడు దాకా కలగలిపే. వింటున్నారా? అప్పుడు దాకా చీకటి పగలు కలగలుపుగా ఉంటాయి. కానీ ఇప్పుడు గమనించండి, పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు దేవుడు జ్యోతులను కలుగునుగా కనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయను. హల్లెలూయా. మనకు తెలుసు, సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, చంద్రుడు అంటే ఆయన భార్య అయిన వధువు, అంటే మనమని అర్థం. ఆమేన్. సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, చంద్రుడు అంటే ఆయన వధువు. అసలు ప్రాముఖ్యముగా దేవుడు చంద్రుడిని చేయడానికి కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నది. నాతో పాటు ఒక లేఖనం తిండి ప్రియులారా. ఇప్పుడే మనం చూసాము 104వ కీర్తన. ఒక్కసారి నాతో కలిసి మరలా తిండి చూద్దాం. అది ఎందుకొరకు దేవుడు చంద్రుడిని సృష్టించాడంటే కేవలము వెలిగించుటకు మాత్రమే కాదని సృష్టించింది. సూర్యుడు వెలిగించడానికి సృష్టించబడ్డాడు, కానీ చంద్రుడు కేవలం వెలుక్కు మాత్రమే కాదు, చాలా పరిచయం ఉంది చంద్రుడికి. 104వ కీర్తనేనా మనం తీసింది? తీని మరలా 104వ కీర్తన 19వ శరణం చదవండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. హల్లెలూయా.
నీవు ఋతువుని తెలుసుకోవాలంటే నువ్వు చంద్రుని చూడాలా. ఇది ఏ ఋతువిది? ఎత్తబడే ఋతువిది, దేహాలు మారే ఋతువిది, రేపో మాపో ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఋతువిది, కొనిపోబడే ఋతువిది. అంతేనా? ఈ ఋతువును నేను చెబుతున్న ఆత్మీయం గండు, భౌతికముగా ఋతువులు చూపించే చంద్రుడే. అలాగే స్పిరిచువల్గా కూడా చంద్రుడికి సాదృశ్యముగా ఉన్న మనము చూపించేది కూడా ఋతువులనే. అందుకే వధువు ఎప్పుడు వచ్చినా సరే, నేను అంటుంది వధువుని, చంద్రుడిని. చంద్రుడు ఎప్పుడు రంగం మీదకి వచ్చినా గత ఋతువును చూపించడు. చంద్రుడు ఎప్పుడు ప్రత్యక్షమైనా చంద్రుడి పని ఏంటంటే ఋతువును చూపించుట. ఇప్పుడు దాకా ఉన్న ప్రవక్తల పరిచర్య ముగిసింది, ఋతువును చూపించుట. నిజమైన సూర్యుడు రంగం మీదకి వచ్చాడు, ఋతువును చూపించుట. మరొక్కసారి 7 ఉరుములు ప్రత్యక్షమయ్యాయి, ఋతువును చూపించుట. హల్లెలూయా! ఎత్తబడే విశ్వాసము కొరకు మనం ప్రయాణం చేస్తున్నామని ఒక నిజమైన ఋతువున్న కాలమును చూపించేది చంద్రుడి పరిచర్య. ఆమేన్. సో చంద్రుడిలో చాలా రకాలు ఉన్నాయి. చంద్రుడి పరిచర్యలో కొద్ది భాగం మాత్రమే కాదు, కానీ చాలా భాగము చంద్రుడి పరిచర్యలో దాగి ఉంది ప్రియులారా. మిస్టరీగా దేవుడు దాచిపెట్టాడు వాటిని. ఆమేన్. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, ప్రతి దానికి ఒక కాలం ఉన్నది. ప్రసంగి గ్రంథం తీయండి, ప్రసంగి గ్రంథము, దాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభం నుండి చదవండి పిల్లారా. అందరు తీయండి, పర్లేదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకును చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు కూడా చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు. చాలండి, ఇవన్నీ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకేనా. ప్రతి దానికి ఏమున్నది? సమయం ఉన్నది. అన్నీ కలగలుపుగా ఉండవన్నీ. రాత్రికాలం పట్టు బోరని ఏడుస్తాం మనము ఏదో ఒక సమస్యను బట్టి. ఉదయకాలం లేగానే మనం నవ్వుకుంటూ ఉంటాం, అవునా? ఏడ్చుటకు ఒక సమయం ఉన్నది, నవ్వడానికి ఒక సమయం ఉన్నది. విత్తనము నాటుటకు ఒక ఋతువు ఉన్నది, కోయడానికి ఒక ఋతువు ఉన్నది. ఆమేన్. ప్రతి దానికి, మన మనిషి జీవితంలో జరగబోతున్న ప్రతి దానికి కూడా కాలాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి అన్నమాట. ఆమేన్. తినడానికి ఒక ఋతువు ఉన్నది. ఆమేన్. అంతేనే కదా, డైజెస్టింగ్ ఒక ఋతువు ఉంది. అన్నీ ఒకేసారి నవ్వడం ఏడవడం అన్నీ ఒకసారి జరిగిపోవు. ఇట్స్ ఎ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్పస్. దేవుడు చేసిన ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉన్నదన్నమాట. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది ప్రియులారా. దావీదు రాస్తూ అంటాడు, రాత్రికాలం అంతా ఆయన దుఃఖమయం ఉన్నప్పుడంట, ఉదయకాలం కల్లా లేగానే ఆ దుఃఖమయముగా ఉన్న జీవితం నాట్యంగా మారిపోయిందంట. ఆమేన్. రాత్రేమో దుఃఖము, ఉదయం లేసరికి సంతోషము. అంటే దేవుడే ఉద్దేశపూర్వకముగా మనిషి జీవితాలలో కొన్ని ఋతువులు పెట్టుకుంటూ వస్తాడు ఆయన. ఆ ఋతువులలో దేవుడు మనిషిని పట్టుకుంటాడు. అస్ గాడ్స్ పర్పస్. దేవుడు ఒక మనిషిని ఏమీ లేనివాడిగా చేసి, ఒంటరివాడిని చేసి, దిగువ స్థాయికి లాక్కొని వెళ్ళి అప్పుడు వెళ్తాడు ఆయన ఆ వ్యక్తి వద్దకి. అలాంటి సమయాల్లోనే మనుషుడు నాకు రక్షకుడు కావాలనుకుంటాడు. అంతేనా? అన్నీ ఉన్నప్పుడు రక్షకుడు అవసరం అండి. కానీ ఏమీ లేనప్పుడు, ఆ ఋతువులో దేవుడు పెట్టిన సీజన్లో పడిపోయినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి ఎవ్వరు కనపడ్డ కళ్ళ ముందు, అందరూ పొడిచేవాళ్ళే, అందరూ గుచ్చేవాళ్ళే. ప్రతి బంధువుడు, ప్రతి మనిషి సహాయకుడిగా ఉండేవాడు కాదు, దోచుకునేవాడే. కానీ అలాంటి సమయాలలో ఎవ్వరు మరి చేయి పట్టుకొని నడిపించే మరి లేనప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి రక్షకుని చూస్తాడు తలపైకెత్తి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ప్రతి దానికి ఋతువు ఉన్నది. దేవుడు ఎందుకొరకు చంద్రుడిని చేశాడంటే దానికి ఋతువు ఉన్నది. ఋతువులు చూపించుటకే దేవుడు చంద్రుడిని చేశాడు. నేను చెప్పాను, ఆమె మాట వినుడి, ఇయర్ ఎహర్. ఎందుకు వధువు మాట వినాలంటే, వధువు ఋతువును చూపిస్తుంది నీకు.
ఆమేన్. ఈ కాలపు ఋతువు వాక్యాన్ని చూపించేదే వధువు. ప్రవక్త ఒక వాక్యం కూడా ప్రకటించాడు ప్రియులారా, ఋతువునకు సరిపడే ఆత్మీయమైన ఆహారం అన్నాడు. ఈ ఋతువునకు సరిపడే ఆత్మీయ ఆహారం ఎవరిలో ఉన్నది? ఇప్పుడు బ్రైడ్లోనే ఉంది. ఆమేన్. నువ్వు దగ్గరికి వెళితే నీకు గత కాలం చూపిస్తుంది, ఈ కాలం చూపిస్తుంది, తర్వాత కాలం కూడా చూపిస్తుంది. మనం ఎక్కడున్నామో చెబుతుంది, ఎక్కడికి వెళ్తామో చెబుతుంది, ఎక్కడి నుంచి దాటొచ్చామో కూడా చెబుతుంది. ప్రతి ఋతువు వధువుకు తెలుసు. ఆమేన్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దేవుడు చంద్రుడిని చేయుటకు కారణం ఏంటంటే, ఒకటి వెలుగుచ్చుటకు, రెండవది ఋతువులు చూపించుటకు. ఆమేన్. మనం చూసాము సమయాలు చూపించుటకు, సంవత్సరాలను చూపించుటకు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, సముద్రమును జలములను ఏలుటకు దేవుడు చంద్రుడిని అక్కడ పెట్టాడు. చంద్రుడు కానీ పొరపాటున భూమికి కానీ కనబడకపోతే సముద్రం అల్లకొల్లమైపోతుంది. అంతేనా? అంటే చంద్రుడు ఉన్నంతసేపే జలములకు రక్షణ. చంద్రుడు భూమి మీద ఉన్నంతసేపే సముద్రాలకు రక్షణ. దానికి హద్దులు ఉంటాయి. ఎక్కడ వరకు పారాలో అక్కడ వరకే పారిద్ది సముద్రం. చంద్రుడు ఉన్నంత కాలం. పొరపాటున చంద్రుడు కనుమరుగయ్యాడు అనుకో ప్రియులారా, ఇంక జలములకు హద్దులు ఉండవు. ఒకటే ఘోష ప్రారంభించబడిద్ది సముద్రంలో. అంటే మనం అనుకున్నాము జలములు అంటే అది జనములకు సాదృశ్యమని, రైట్? జనములు అంటే అది జనాలకు సాదృశ్యం. ఈ వధువు అనే చంద్రుడు భూమి మీద ఉన్నంత కాలమే జనాలకి భద్రత. మీ స్థానం మీరు ఎరిగినప్పుడు మీరు ఆయనగా మారిపోతారు. ప్రవక్త అన్నాడు ఈ మాట. ఆమె తన స్థానం ఎరిగినప్పుడు ఆమె ఆయనగా మారును అన్నాడు. నీ ప్రాంతంలో నువ్వు ఉన్నావు కాబట్టే నీ ప్రాంతపు ప్రజలు భద్రంగా ఉన్నారు. ఇంకా ఆ స్టెబిలిటీ నీకున్నదా? యాజ్ లాంగ్ యాజ్ బ్రైడ్ ఈస్ హియర్, వధువు భూమి మీద ఉన్నంత కాలమే ప్రపంచానికి భద్రత. నేను నమ్ముచున్నాను అనుభవములు ఇంకా పడకుండా ఉండటానికి కారణం ఏంటంటే, నేను ఇంకా భూమి మీద ఉన్నాను కాబట్టి. దట్ ఈస్ ద ఇండివిడ్యువల్ టెస్టిమోనీ. వ్యక్తిగతమైన బయలుపాటు కలిగి నువ్వు చెప్పాలి ఆ మాట. ఎస్ సార్, నేను ఇక్కడ ఉండబట్టే అనుభవములు పట్టం లేదు ఇంకా. లేకపోతే ఎప్పుడో ఈ యొక్క భారతదేశం కుప్పకూలిపోయేదే, ఎప్పుడో ఈ పిడుగురాల ప్రాంతం బూడిదైపోయేదే. బట్ నేనున్నా కాబట్టి నేను ఎత్తబడకుండా అనుభవం భూమి మీద పడదు. ఆమె తన స్థానం ఎరిగినప్పుడు ఆమె ఆయనగా మారిపోతుంది. మనము మన లేఖనాలు ఎరిగినప్పుడు మనము ఆయనగా మారిపోతాం. హల్లెలూయా. అందుకే సృష్టి మొత్తం మన మాటలు వింటున్నాయి ఇప్పుడు. డూ యు నో క్రియేషన్ ఈజ్ హియరింగ్ యువర్ రెవల్యూషన్ వర్డ్స్. ఇప్పుడు ఇప్పటికీ కూడా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట గాల్లో అలాగే ఉండి సృష్టి వింటూ ఉంది. తెలుసా ఆ మాట మీకు? సృష్టి వింటుంది తెలుసా మీకు? సృష్టి ఆరాధిస్తుంది తెలుసా మీకు? హల్లెలూయా. ఒక లేఖనం చూపిస్తా తీయండి మీకు. గ్లోరీ బి టు గాడ్. మనం పలుకుతున్న ప్రతి మాట సృష్టి వింటుంది ఇప్పుడు. 148 కీర్తన 148, 148వ కీర్తన 3వ శరణం తీయండి. ప్రవక్త అన్నాడు, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట జడ్జిమెంట్ దాకా అలాగే ఉంటాయి అన్నాడు. మీరు పలికిన ప్రతి మాట గాలిలో అలాగే రికార్డ్ అయి ఉంటాయి అన్నాడు. నీవు ఒప్పుకున్నప్పుడు మాత్రమే నువ్వు పొరపాటుగా మాట్లాడిన మాటలు క్షమించబడతాయి అన్నాడు ఆయన. అర్థమైంది నా మాట మీకు? రికార్డు చేయబడతాయి అన్నాడు. స్టిల్ మనం ఇప్పుడు దాకా పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ చేయబడింది. గాల్లోనే ఉంది అది గాల్లోనే ఉన్నాయి అవి. మనం ఎంత గోడ పక్కన కూర్చొని రహస్యంగా మాట్లాడినా అది రికార్డే. మనుషులు ఎవడు చూడకుండా మాట్లాడినా రికార్డే. దేవుడు చెవికి అన్ని రికార్డే. ఈ సృష్టి ఒక సీసీ కెమెరా లాంటిది అన్నమాట.
అది వింటుంది, స్తుతిస్తుంది, చూస్తుంది. ఆమేన్. బైబిల్ ఏం చెబుతుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. పౌలు ఏమని రాస్తున్నాడు? దానికి తెలియదులే సృష్టికి అంటలా, ఎదురు చూస్తుందంట. వెయిటింగ్ ఫర్ ద సన్స్ ఆఫ్ గాడ్, వెయిటింగ్ ఫర్ ద డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుల కొరకు, దేవుని కుమార్తెల కొరకు సృష్టి అంట ఆశతో ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. చదవండి ఆ లేఖనము 148వ కీర్తన 3వ శరణం. సూర్యచంద్రులారా, దావీదు మాట్లాడుతున్నాడు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. ఏంటంటే సూర్యుడు చంద్రుడు స్తుతిస్తారా? మీరు చెప్పగలరా ఆ మాట? సూర్యుడు స్తుతిస్తాడా? చంద్రుడు? సృష్టి దేవుని ఆరాధిస్తుంది. సృష్టి మాట్లాడిద్ది అన్నమాట. ఆమేన్. సృష్టి తన స్వరమెత్తి, ప్రవక్త అన్నాడు, ఎందుకు ఉబికే ఊట నువ్వు ఇలా ఉబుకుతున్నావు? నేను డైలీ వచ్చి నేను తాగుతున్నాను కాబట్టి, నీ నీళ్ళు పుచ్చుకున్నాను కాబట్టి నీకు ఆనందం వచ్చి బాగా సంతోషించి ఉబుకుతున్నావా అని అంటాడు ఆయన. అప్పుడు ఒకవేళ దానికి కానీ మాటలు ఉన్నట్లయితే ఇలా చెప్పేదేమో అంటాడు. ఆ క్రియేషన్లోకి ఈయనగోడి వెళ్ళి తన భావాన్ని పంచుకొని మాట్లాడతాడు ఆయన. అర్థమైందా? ఏమంటాడు? అందుకొరకు కాదు, నా స్వభావమే ఉబికే ఊట కలిగి ఉన్నది, నా స్వభావమే లోపల నుంచి ఉబికేదై ఉన్నదని చెప్పి అది మాట్లాడుతుందంట. హల్లెలూయా. అంటే సృష్టి ప్రభువుని ఆరాధిస్తుంది, పక్షులు ప్రభువుని ఆరాధిస్తాయి, పర్వతాలు ప్రభువుని స్తుతిస్తాయి, సూర్య చంద్రులు ప్రభువుని ఆరాధిస్తాయి. హల్లెలూయా. మనము పలుకుతున్న ప్రతి మాట కూడా సృష్టి వింటుంది పిల్లారా, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రొఫెట్ అన్నాడు, నువ్వు ఒప్పుకోకుండా ఉన్నంత కాలము, నీవు మాట్లాడిన ప్రతి మాట తప్పు అని నువ్వు ఒప్పుకోకుండా ఉన్నంత కాలం అంట అవి అలాగే ఉంటాయంట. మన ఒప్పుకోలు మీద ప్రభు ప్రధాన యాజకుడు, రైట్? ఒప్పుకున్నవాడు క్షమించబడతాడు, ఒప్పుకొన్నవాడు అతిక్రమంలో ఇంకా మునిగిపోతూ ఉంటాడు. మన మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేమండోయ్. నువ్వు సృష్టికి చెప్పలేవు నన్ను క్షమించని, నువ్వు ఒప్పుకుంటేనే అది క్షమిస్తుంది అది. ఆమేన్. ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది. అందుకని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ప్రభు క్షమించని, రికార్డు చేయబడిన మాటలు డిలీట్ చేయబడతా ఉంటాయి. దేవుని కుమారుల మాటలు తప్ప ఎవరి మాటలు కూడా డిలీట్ చేయబడవు అన్నమాట. ఆమేన్. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. మనం చేస్తున్న పని రికార్డే, మాట్లాడుతున్న మాట రికార్డే. ఆమేన్. ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది ఇప్పుడు. హల్లెలూయా. గమనించండి పిల్లారా, ఈ చంద్రుడు జీవితంలో మనం గమనించినప్పుడు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వెలుగిచ్చుటకు ఒక పరిచర్య అయితే, జలముల మీద పెత్తనం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. చీకటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు. అంతేనా? పగటిని ఏలటానికి సూర్యుడైతే రాత్రిని ఏలటానికి చంద్రుడు అంట. గమనించారా మీరు? పగటిని ఏలేదేమో సూర్యుడు. నిజానికి ప్రతి వ్యభిచార కార్యక్రమాలు జరిగేది ఎప్పుడు? రాత్రికాలం పూటే. మర్డర్ రాత్రికాలం జరుగుతుంది, వ్యభిచారం రాత్రికాలం జరుగుతుంది, దొంగతనం రాత్రికాలం జరుగుతుంది, కిడ్నాప్ రాత్రికాలం జరుగుతుంది. ఆమేన్. ప్రతి చిల్లంగి కార్యములు, ప్రతి అపవిత్రమైన కార్యములు జరిగేది ఎప్పుడంటే పగలపూట కాదు పిల్లారా, రాత్రికాలం పూట. అంటే సూర్యుడు పరిపాలిస్తున్నప్పుడు జరగట్లా అవి. సూర్యుడు భూమి మీద ఉన్నప్పుడు పగటి సమయాలలో ఆ కార్యక్రమాలు జరగడం లేదు. కానీ రాత్రికాలం పూట వచ్చేసరికి సూర్యుడు పరిపాలిస్తున్నప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. అర్థమైందా నా మాట? హల్లెలూయా. ఈ పరిపాలనలోనే, ఇంత గొప్ప అంధకార ప్రపంచంలోనే, ఈ చీకటి కమ్మి ఉన్న ఈ కాలంలోనే వధువు పరిపూర్ణంగా బయటకు తీసుకొని రాబడుతుంది. దీన్ని ఏలటానికే పెట్టింది నిన్ను, కలిసిపోవడానికి కాదు. నువ్వు ఏలాలా. దేవుడు ఆదాంతో అన్నాడు, నువ్వు ఏలన్నాడు ఆయన. ఏదైనా తోటలో చీకటిని పెట్టి ఏలమన్నాడు. సాతాన్ని పెట్టకుండా చెప్పలా. పడిపోయిన దూతలను దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఆదామా వాటిని ఏలని చెప్పాడు. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు. చీకటిని వేరుపరిచేది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్.
నేను ఈ లోకంలో ఉన్నంత కాలము నేనే వెలుగు అన్నాడు. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనమే ఈ లోకానికి వెలుగు. ఆత్మీయముగా ప్రతి మనిషి రక్షణలోకి రావాలన్నా వాళ్ళు నీ దగ్గరికే రావాలా. ఆమేన్. చూడండి పిల్లారా, చాలా ప్రాముఖ్యమైన పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. ప్రవక్త అన్నాడు, సూర్యుడు చంద్రుడు ఒక భార్యాభర్తలు లాంటి వాళ్ళు అన్నాడు. ఆమేన్. సూర్యుడు భర్త అయితే చంద్రుడు భార్య అన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఎప్పుడైతే సూర్యుడు, బైబిల్లో ఒక మాట ఉంది, మనం చదువుకున్నాం ఇందాకడ, అస్తమయ కాలము సూర్యుడికి తెలుసు. ఋతువులేమో చంద్రుడికి తెలుసు, అస్తమయ కాలము సూర్యుడికి తెలుసు. సూర్యుడు ఎప్పుడూ కూడా కాలమును దాటి పని చేయకుండా లేడు. అంటే నా అర్థం ఏంటంటే, ఉదయకాలము సూర్యుడు ఉదయించాల్సిందే, సాయంకాలం కాలం సూర్యుడు అస్తమించాల్సిందే. అస్తమించాలని సూర్యుడికి తెలుసు అంట. ఆమేన్. అంటే ఎప్పుడు నా పరిచర్య అస్తమించి వేరే ఒకరికి ఇవ్వాలన్నది సూర్యుడికి తెలుసు. నిత్యము నేనే ఉండాలని కూడా ఆయన, నిత్యము నేనే పరిపాలించాలా, నేను సూర్యుని కదా, నేను రాజుని కదా అని దేవుడు ఎప్పుడు అనుకోడు. నా పరిచర్య అంటే నా అస్తమయ కాలము నాకు తెలుసు. మనకు తెలుసు ప్రియులారా, ఎప్పుడైతే సూర్యుడు సాయంకాలం అస్తమిస్తాడో, అస్తమిస్తున్నప్పుడే చంద్రుడు టేక్ ఓవర్ చేస్తాడు పరిచర్యని. అంతేనా? పగల ఉన్నంతసేపు సూర్యుడు, సాయంకాలం పడుతున్న సమయం చంద్రుడు వస్తాడు రంగం మీదకి. ద మినిస్ట్రీ ఈస్ టేక్ ఓవరింగ్. చంద్రుడిలో నుంచి పరిచర్య ఇప్పుడు ఎవరికి ఇవ్వబడుతుంది? క్షమించండి, సూర్యుడిలో నుంచి పరిచర్య ఎవరికి ఇవ్వబడుతుంది? చంద్రుడికి. ఇప్పుడు సూర్యుడి కాలం కాదు ఇది, చంద్రుడి కాలం ఇది. కాకపోతే ఇప్పుడు చంద్రుడు లోపల చంద్రుడు చంద్రుడిగా లేడు, సూర్యుడు సూర్యుడిగా లేడు. ఆమేన్. బైబిల్లో ఒక మాట రాశాడు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. సూర్యుడు అస్తమిస్తున్నాడు, మరలా వెలుగెట్ట కలుగుతుంది? టేక్ ఓవర్ జరుగుతుంది అక్కడ. నా మాట మీకు అర్థమైందా? నిజముగానే అస్తమయ కాలం అంటేనే వెలుగు లేకుండా ఉండు కాలము. కానీ బైబిల్ సెలవిస్తుంది అస్తమయ కాలమున వెలుగు కలుగును. అంటే సూర్యుడు వెళ్ళిపోయే సమయానికి ఒక బలహీనమైన ఘట్టము రాత్రిని ఏలటానికి ఆ పరిచర్యను టేక్ ఓవర్ చేస్తుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఈ లవోదికీయ కాలం అంటేనే రాత్రి కాలం, ఇది అంధకార కాలం, ఇది ఈ ఏజ్ అంతా అంధకారమే. కానీ ఈ సమయాలలో మనం టేక్ ఓవర్ చేస్తాం పరిచర్యని. నేను చేస్తా ప్రభువా, నేను జరిగిస్తా ప్రభువా, వాక్యాన్ని నెరవేరుస్తాను ప్రభువా, నేను ఏలుతా ప్రభు, మనము ఆ స్థానంలోకి వచ్చాం ప్రియులారా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? హల్లెలూయా. గమనించండి, ఈ సూర్యుడిలో ఉన్న వెలుగు ఎంతైతే ఉందో ఈ వెలుగంతా చంద్రుడిలో ఉండదు. ప్రవక్త అంటాడు, చంద్రుడికంటూ సొంత వెలుగు లేదు. ఉందా చంద్రుడు సొంత వెలుగు? లేదండి. మూన్ హ్యాడ్ నో లైట్ ఇట్ సెల్ఫ్. తనకు తానుగా చంద్రుడు ఎప్పుడు కూడా సొంత వెలుగుని కలిగి లేదు. సూర్యుడి యొక్క వెలుగే చంద్రుడి మీద పడి అది బయట భూమి కనబడుతూ ఉంటుంది. అది చూడడానికి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది మనం చూసినప్పుడు. కానీ నిజానికి ఆ అందము దాంది కాదు. ఆ అందము లైట్ లేకుండా మీరు చూడండి ఒకసారి చంద్రుడిని, అసలు నీకు కనపడ్డం. అమావాస్య అంటే చంద్రుడు దాక్కోవడం కాదు, సూర్యుడి యొక్క రశ్మి పడకపోవటం. ఆత్మ లేనివాడు అలా ఉంటాడు నల్లగా, అంతేనా? సూర్యరశ్మి లేనివాడు నల్లగా ఉంటాడు. అంటే దేవుని ఆత్మ లేకుండా ఉంటే మన లోపల సౌందర్యం ఉండదు, ముఖంలో సంతోషాలు ఉండవు, ముఖంలో ఆనందాలు ఉండవు. ఒక నల్లటి ఛాయ మనిషిని కప్పుంటుంది, ఎందుకంటే సూర్యరశ్మి లేదు. అదే అమావాస్య అంటే. అమావాస్య మనకు ఉండకూడదు. ఆమేన్. అమావాస్య అంటే
సూర్యుడు రశ్మి మనమే పడకపోవటం అన్నమాట. అది మనకు జరగకూడదు ప్రియులారా. ఆమేన్. మనం ఎల్లప్పుడూ కూడా ఫుల్ మూన్ వలె ఉండాలా. ఎప్పుడు దేవుని యొక్క రశ్మి మన మీద పడుతూ ఉండాలా. సూర్యుని యొక్క వెలుగు మన మీద పడుతూ ఉండాలి, మన మీద ఎప్పుడు కూడా. హల్లెలూయా. చూడండి, సొంత వెలుగు కలిగి ఉండదు, కానీ సూర్యుని యొక్క వెలుగే చంద్రుడి మీద పడి ప్రపంచానికి కనబడుతూ ఉంటుంది. సూర్యుడైనా చూడటానికి కొద్దిగా దూరంగా భయంగా ఉంటాడు, కానీ అవునా? మీరు చూడండి, సూర్యుడిని ఉదయకాలం బాగుంటాడు, కానీ 12 అయ్యేసరికి 1 గంట అయ్యేసరికి సూర్యుని చూడక మన భయం వేసిపోతూ ఉంటుంది. ముందు బయటికి రావాలంటే భయం మనకి. ఎందుకు? ఎండ విపరీతమైన బలంతో ఉంటాడు కదా. ఆ బలానికి, ఆ ఎండకి మనం తట్టుకోలేక మనం సూర్యుడిని ఎక్కువగా ఇష్టపడం. కానీ బిబ్లికల్ ప్రకారముగా సూర్యుడు ఉంటేనే క్రిములు తత్తాయి. ఆమేన్. సూర్యుడు లేకుండా ఉన్న భూమి అది అనారోగ్యాలతో, రోగాలతో నిండిపోతుంది, మరణాలతో నిండిపోతుంది అది. ఆమేన్. లైట్ లేకపోతే మనం మరణిస్తాం. హల్లెలూయా. చూడండి, కానీ చంద్రుడు మాత్రము చాలా అందంగా ఉంటాడు. ఎప్పుడు చూసినా, ఎప్పుడు కనపడినా శాంతముగా, అవునా కాదా? చూడటానికి ముద్దుగా. మన తల్లులు పాటలు పాడతారు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు. మా వాడైతే ఇంక అచ్చం ఫోటోలు తెస్తూ ఉంటాడు. అసలుకి ఎట్టిపోయినా ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద సూర్యుని తీయుడు, చంద్రుని. ఎందుకంటే చూడడానికి అంత బాగుంటుంది. నిజంగానే వధువు అంత బాగుంటుంది. సొగసైన స్వరూపం ఆనికి లేకుండా వచ్చాడు, కానీ తన భార్యకి మాత్రం ఇచ్చాడు ఆయన. ఆమేన్. ఆయన చూసి భయపడతారు, కానీ ఆమెను చూసి ముద్దు పెట్టుకుంటారు. ఆమేన్. మనమంతా అందగత్తెలం మనము. నిజంగా నేను అనేది, దేవుని దృష్టిలో మనము సుందరవతి అన్నాడు ఆయన, నారీమణి అన్నాడు ఆయన. పలికాడు ఆ మాటలన్నీ. పావురమా, బండ సందుల్లో ఎగిరే నా పావురమా అన్నాడు ఆయన. ఆమేన్. చంద్రుడు వంటి అందం కలిగిన దానం అన్నాడు. అంటే ఎవరితో పోలుస్తున్నాడు చంద్రుడిని? మనతోనే. మనం అంత నమ్రత కలిగి, చంద్రుడు సీరియస్గా ఉన్నాడు. మీరు చూడండి, అప్పుడప్పుడు కొద్ది కోపపడినట్టుగా ఉంటుంది. ఎర్రగా ఒకసారి అయిపోతూ ఉంటాడు, అంతే కదా. కొన్నిసార్లు ఆరెంజ్ కలర్లో వస్తూ ఉంటాడు, కొన్నిసార్లు లైట్కి నలిపోతూ ఉంటాం. అంటే ఇక్కడ వధువు భూమి మీద కొద్ది కోప్పడినప్పుడు, ఏదొక బ్యాచ్ వచ్చి వధువును కోప్పడిందనుకో, కోపం తెప్పించిందనుకో, అక్కడ సూర్యుడు కోపపడతా ఉంటాడు. ఆమె ఛాయలవి, ఛాయ్ అన్నమాట. ప్రపంచాన్ని చూసి కొన్నిసార్లు వధువు కోప్పడిద్ది. ఎట్లాగా పాపాన్ని చూసి తట్టుకోలేక వధువు కొన్నిసార్లు ఎర్రగా ముఖం మార్చిద్ది. మీరు చూడొచ్చు, బ్లడ్ మూన్ అని ఉంటుంది. ఆ బ్లడ్ మూన్ అంటే ఏంటి? కోపం రగిలిపోవుట. సొదొమ గొమొర పట్టణాలను చూసి తట్టుకోలేక ఆ పురుషుడు కలుసుకోవటం, స్త్రీ కలుసుకోవటం, నగ్నంగా తిరగటము, ఈ పాపాన్ని చూసి తట్టుకోలేక వధువు కోపడిచి, ఏంట్రా మీ జీవితాలని వధువు ఎర్రగా మారింది కొన్నిసార్లు. ఆమేన్. కానీ ఉగ్రత అప్పుడే తీసుకొని రాదు. వెంటనే మీరు చూడండి, అంత కోపంగా ఉన్న వధువు వెంటనే మరలా కొంతసేపే ఆ కోపం మరలా షాలోం పలికిద్ది. ఆమేన్. షాలోం మరలా ప్రపంచాన్ని బలుగుతూ ఉంటుంది. అంటే సూచనలకు, సంవత్సరములకు, దినములకు, ఋతువులకు ఆమేన్ దీపమే చంద్రుడు అన్నమాట. హల్లెలూయా. ఈ భార్యాభర్తలుగా దేవుడు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఎంతమందికి అర్థమవుతున్నది? అందుకే మనకంటూ సొంత విందులు లేవు, మనకంటూ సొంత వెలుగులు లేవు, మనకంటూ సొంత వాక్యము లేదు. ఆ రాజు యొక్క విందే మన విందు. అంతేనా? వస్తీలాగా మనకంటూ సొంత లైట్ ఏం లేదన్నమాట. వస్తీలాగా మనకంటూ సొంత వాక్యము, సొంత వెలుగు, సొంత ఆహారం అంటూ మనకేం లేదు. రాజుగారి వాక్యమే మన వాక్యం, రాజుగారి వెలుగే మన వెలుగు, సూర్యుడి యొక్క రసమే మన రసం అన్నమాట. హల్లెలూయా. మనం చూసాము. ఇంకా చంద్రుడు మనం గమనించినప్పుడు ప్రకటన 12వ అధ్యాయంలో చంద్రుడు ఒక ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా పెట్టబడ్డాడు. ఆమేన్. చంద్రుడు ధర్మశాస్త్రమునకు సాదృశ్యంగా పెట్టబడ్డాడు. అంటే ఛాయకి పెట్టబడ్డాడు. రాబోతున్న నిజ స్వరూపమైన సూర్యుడికి ముందు ఒక స్త్రీ పాదముల కింద చంద్రుడు ఉన్నది. తీండి, మీరు కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నారు. ప్రకటన 12వ అధ్యాయం 1వ వచనం.
చాలా త్వరితముగా ముగిద్దామని ఈరోజు నేను వచ్చాను పిల్లారా. ఇండైరెక్ట్గా మీకు అర్థమైపోవాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగము నీడ్చి. చూసారుగా, పైన మనం గమనించాం చూడండి, కింద వద్దులేండి. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. ఎవరిని ధరించుకుంది? ఆమె 12:1. ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. ఒక స్త్రీ సూర్యుని ధరించుకుంది. ఆమె పాదాల క్రింద చంద్రుడు ఉన్నాడు. ప్రొఫెట్ అన్నాడు, చంద్రుడు అంటే ధర్మశాస్త్రము, సూర్యుడు అంటే కృప అన్నాడు. ఆమేన్. ఈ ఛాయ కలిగిన పరిచర్యలో నుండి పరిపూర్ణ పరిచర్యలోకి ఇప్పుడు వదిలి వెళ్తుంది. అర్థమైందా? అంటే ఒక భాగం మాత్రమే మనం తీసుకోకూడదు. దీంతో పోలిస్తే ఛాయకి మాత్రమే పనికొస్తుంది చంద్రుడు, కానీ వధువే చంద్రుడు. నా మాట మీకు అర్థమైందా? పరిచర్య ప్రకారము చూస్తే ఆయన సృష్టిలో దీన్ని పోలుస్తూ ఏమని ప్రకటిస్తున్నాడంటే, వధువు యొక్క పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, వధువు యొక్క శిరస్సు మీదేమో ఆమె ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. అంటే ఈ 7 సంఘకాల పరిచర్యలో నుండి ఇప్పుడు వధువు నిజమైన కుమారుడి పరిచర్యలోకి వెళుతుంది. అసంపూర్ణమైన పరిచర్యలో నుండి పరిపూర్ణమైన పరిచర్యలోనికి ఇప్పుడు సంఘం లోపలికి వెళుతుంది. ఆమేన్. ప్రవక్త ఇంకో మాట కూడా అన్నాడు. ఈ ఈ యొక్క వర్తమానంలో కావలివాడ రాత్రి కాలము వేళ ఎంతైనదనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, ఆ చంద్రుడిని పోలుస్తూ, నిజానికి చంద్రుడు ఎంత బాగున్నాడో కదా అంటాడు. అందరూ అవునవును, ఎస్ చాలా బాగున్నారు అంటాడు. అయితే ప్రవక్త మాట్లాడుతూ, చంద్రుడు చూడటానికి తెల్లగా అందముగా చాలా బాగున్నాడు, కానీ ఆ చంద్రుడు ఎందుకంత తెల్లగా ఉన్నాడంటే రక్తం లేకుండా ఉన్నాడు అన్నాడు. ఒక మనిషికి రక్తం లేకపోతే నల్లగా అవ్వడు, తెల్లగా అవుతాడు. అవునా కాదండి? ముఖము తెల్లగా పాలిపోతూ ఉంటుంది. ప్రవక్త అంటాడు, రక్తము లేని వ్యక్తి ఎలాగైతే పాలిపోయినట్టుగా ఉంటాడో ప్రస్తుతానికి చంద్రుడు రక్తహీనంగా ఉన్నాడు అన్నాడు. రక్తము అంటే వాక్యం అని అర్థం, చంద్రుడు అంటే వధువు అని అర్థం. వధువులో వాక్యము లేకపోతే చూడ్డానికి అందంగా సంఘం ఉన్నప్పటికీ కానీ పాలిపోయిన సంఘం అది. నిజమైన వధువు మాత్రమే గుర్తుపట్టగలదు సంఘములో పాలిపోయిన స్వభావాలు ఉన్నాయని. సంఘము చూడ్డానికి అందగత్తే, కానీ ముఖమంతా పాలిపోయింది రక్తం లేకుండా. రక్తం లేకపోతే జీవము లేనట్టే, రక్తం లేకపోతే మరణం ఉన్నట్టే. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, 7 సంఘ కాలాలలో ఆమె ఎలాగున్నదంటే తన సొంత జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నదన్నాడు. రక్తస్రావం గల స్త్రీ ఎలాగైతే 12 సంవత్సరాలుగా రక్తాన్ని పోగొట్టుకుంటుందో, జీవాన్ని పోగొట్టుకుంటుందో, సంఘము కూడా 7 సంఘ కాలాలుగా ఈ వధువు కూడా జీవాన్ని పోగొట్టుకుంటా ఉంది. సంస్కర్తల వాక్యము ద్వారా ఆమె జీవాన్ని పొందడానికి బదులు పరిపూర్ణ జీవాన్ని పొందలేదు ఆమె. ఆమేన్. నేను చెప్పాను, విత్తనము కానీ పడకపోయినట్లయితే ఆ స్త్రీకి ఏమైపోతుంది? ఆమేన్. విత్తనం పడితేనే రక్తస్రావం ఆగుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీకి ఎప్పుడైతే క్రీస్తు యొక్క విత్తనం పడిందో రక్తస్రావం ఆగిపోయినది. ఆమేన్. ఇప్పుడు కూడా మరలా 63లో క్రీస్తు దిగివచ్చి వధువులో ఎప్పుడైతే విత్తనము నాటాడో ఇంకా ముఖాల్లో పాలిపోవటం కనబడటం లేదు, ఇంకా ముఖాల్లో జీవం ఉన్నది. ఆమేన్. ఇంక సంఘాల్లో రక్తస్రావం అవటం ఇంక లేదు ప్రియులారా. రక్తం పోవటం అనేది లేదు, జీవం పోగొట్టుకున్నదంటూ మనకు లేదు. ఇంకా ఇప్పుడు విత్తనం పడుట బట్టి మనం జీవాన్ని కాపాడుకుంటున్నాం, రక్తాన్ని కాపాడుకుంటున్నాం. ఆమేన్. ఇప్పుడు వధు బ్రైడ్ టర్న్డ్ హ్యాస్ ఎ బ్లడ్ మూన్.
ఇప్పుడు ఎలా తయారవుతుంది ఆమె? బ్లడ్ మూన్, రక్తవర్ణమైన చంద్రుడు ఎలాగైతే ఉంటాడో ఇప్పుడు వధువు ఫుల్ ఆఫ్ బ్లడ్తో ఉంది, ఫుల్ ఆఫ్ లైఫ్తో ఉంది. ఆమేన్. పరిపూర్ణమైన రక్తముతో, పరిపూర్ణమైన వాక్యముతో, పరిపూర్ణమైన జీవముతో ఇప్పుడు ఆ వధువు నడుస్తుంది. ఇప్పుడు హల్లెలూయా. తెల్లగా పాలిపోయి ఇప్పుడు లేదా ఆమె. మనం బైబిల్ గమనించినప్పుడు రేపో మాపో చంద్రుడు రక్తవర్ణంగా మారబోతున్నాడు. బిఫోర్ ద జడ్జిమెంట్, తీర్పు రావడానికి మునిపే చంద్రుడు రక్తవర్ణంగా మారబోతున్నాడు. దానికి సాదృశ్యమే మన జీవితాలు. పాలిపోయిన మన జీవితాలు భర్తైన సూర్యుడు బట్టి విత్తనం పొందుకొని ఇప్పుడు మనం రక్తమయంగా మారిపోతున్నాం మనము. హల్లెలూయా. ఇంకొద్ది ముందుకెళ్దాం ప్రియులారా. మనం గమనించినప్పుడు భూమి మీద నుండి చంద్రుడిని చూసినప్పుడు మనం ఒక భాగం మాత్రమే చూస్తూ ఉంటాం, రైట్? చంద్రుడిలో రెండు భాగాలు ఉన్నాయి, రెండు భాగాలు ఉన్నాయి. అవతల పక్క భాగం మనం చూడము, అంతే కదా? యువతల పక్క భాగం మాత్రమే మనం చూస్తూ ఉంటాం. మీరు చూడండి, ఇటు పక్క మాత్రమే వెలుగు పడిద్ది, సూర్యుడి వెలుగు. అటు పక్క పడదు. వింటున్నారా? చంద్రుడు మొత్తం సూర్యుడి వెలుగు పడదు, ఒక సైడ్ మాత్రమే పడుతుంది. ఆ పడినప్పుడు మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఇటు పక్క మాత్రమే బాగా వెలుగుతున్నట్టుగా ఉంటాడు. అర్థమైంది నా మాట? ఒక పక్క మాత్రమే వెలుగు ఉంటుంది, వెనక పక్క మాత్రం చీకటి ఉంటుంది. ఓకే? ఇటు పక్కేమో బగ 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 మండుతూ ఉంటాడు. ఆ వెలుగు పొందుకొని, సూర్యుడి యొక్క రశ్మిని పొందుకొని ప్రపంచాన్ని కనబట్టడానికి బగబగ మండుతూ ఉంటాడు. వెనకాల పక్కేమో చాలా చల్లగా ఉంటాడు. హాఫ్ ఆఫ్ ద మూన్ ఏమో హీట్గా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద మూన్ ఏమో చల్లగా ఉంటుంది. ఆ మాట మీకు అర్థమైందా? హాఫ్ ఆఫ్ ద మూన్ ఈజ్ ద పవర్ఫుల్. మీరు నెట్లో కొట్టండి, 247 248 అలా ఉంటుంది హీటు. హాఫ్ సైడ్ ఆఫ్ ద మూన్ ప్లస్ 247 248 ఉంటుంది. వెనక పక్క మూన్ ఏమో -240 ఉంటాయి. ఆమేన్. బయట పక్కేమో సూర్యుడిలాగా ఉంటాడు, వెలుగులాగా ఉంటాడు. వెనకాల పక్కేమో చల్ల ప్రాంతం మనం వెళ్తే -240 అంటే మీరు గమనించండి ఎంత చల్లదనమో అక్కడ. ఆమేన్. అంత కూలింగ్లో ఉంటాడు. ఇది ఏం చూపిస్తుంది నిజానికి మనం ఆలోచించినప్పుడు? మనిషి జీవితంలో, వధువు జీవితంలో రెండు భాగాలు ఉన్నాయి, రెండు భాగాలు ఉన్నాయి. నా మాట మీరు పట్టుకోవాలి. రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి వెలుగు ఉన్నది, ఒకటి చీకటి ఉన్నది. అర్థమైందా? దేవుని నియమాలు ఉన్నాయి, పాప నియమాలు కూడా ఉన్నాయి. ఫుల్ వెలుగు కాదు చంద్రుడు, హాఫ్ ఆఫ్ ద పార్ట్ వెలుగు, హాఫ్ ఆఫ్ ద పార్ట్ చీకటి. స్టిల్ వధువు వాటితోనే పోరాడుతూ ఉంది. చంద్రుడు దాని కొరకే ప్రయాసపడతా ఉన్నాడు. ఎప్పుడు నేను పూర్తి వెలుగుగా మారిపోతానా? ఎప్పుడు ఈ చీకటిని మింగే శక్తి నాకు వస్తుందా? ఈ పాప నియమాలను జయించే శక్తి నాకు ఎప్పుడు వస్తుందా అని స్టిల్ వధువు పోరాడుతూ ఉన్నది. ఆమేన్. సూర్యుడి దగ్గర నుంచి వెలుగు పొందినప్పుడు అది సగభాగం మాత్రమే ఉన్నది. ఈ సగం ఆ సగంతో పోరాటం చేయాలా? ఈ నియమాలు, ఈ వాక్యపు నియమాలు లోపలికి వచ్చినప్పుడు, ఈ క్రీస్తు నియమాలు లోపలికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు లోపల ఉన్న పాప నియమాలను మృంగాల. ఆమేన్. పరిపూర్ణమైన వెలుగుగా మారటానికే మన ప్రయత్నం ఇప్పుడు. ఫుల్ లైట్. చంద్రుడు పరిపూర్ణమైన వెనక చూసినా వెలుగే, ముందు చూసినా వెలుగే ఉండాలా. అర్థమైందా? రేపో మాపో దేవుడు తన గొప్ప పరిశుద్ధాత్మను కొమ్మరించినప్పుడు, ఆ శక్తి వచ్చినప్పుడు ఇంకా రవ్వంతకు నియమం మనలో ఉండదు. ఇంకా పాపము, అబద్ధము, ద్వేషము, కలహము, వెనక్కి జారటం, అవిధేయతగా ఉంటాం, అసహనంగా ఉంటాం, ఇవన్నీ మనలో ఉండవు. ఇంకా ఆ కొమ్మరింపుకి, ఈ వాక్యపు యొక్క శక్తికి అవన్నీ మరింగబడతా ఉంటాయి. హల్లెలూయా. రెండు సైడ్లు ఉంది ప్రియులారా. ఒక సైడ్ వెలుగు ఉంది, ఒక సైడ్ చీకటి ఉంది. ఒక సైడ్ పాప నియమాలు ఉన్నాయి, ఒక సైడ్ దేవుని నియమాలు ఉన్నాయి. ఆమేన్. ఎవరు పరిపూర్ణంగా పాప నియమాలు చంపిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెప్పండి నాకు. కెన్ ఎనీవన్? ఎవరన్నా ఉన్నారా?
ఎందుకంటే అక్షయత వచ్చి మింగితేనే ఆ నియమాలు పోతాయి. ఆమేన్. అలాగని పాపం చేయమని కాదు నా అర్థము, అది ఉందని మూలగాల. ఇంకా నాలో లా ఆఫ్ సిన్ పనిచేస్తుంది ప్రభువా, ఇంకా పాపం యొక్క నియమాలు నాలో ఉన్నాయి ప్రభువా, దయచేసి నియమాన్ని వెళ్ళగొట్టిన ఆయన అని వాక్యంతో మనం ఉదక స్నానం చేసుకుంటూ వాటిని చంపడానికి ప్రయత్నం చేయాలి. మనము నీ ప్రయాస బట్టి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా సూర్యుడి మీదకి వెళ్ళడానికి బాగా ఇష్టపడతా ఉంటాడు. మన సైంటిస్టులు కానీ సాధారణ వ్యక్తులు కూడా ఎప్పుడెప్పుడు చంద్రుడి మీదకి వెళ్దామా, క్షమించండి సూర్యుడు కాదు, ఎప్పుడెప్పుడు చంద్రుడి మీదకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు చంద్రుడి మీద అడుగులు మోపుదామా, అంతేనే కదా. చంద్రుడు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆఖరికి మన వాళ్ళు కూడా మన రీసెంట్గా వెళ్ళారు చంద్రుడి మీదకి. ఏం పంపించారు? చంద్రయాన్ పంపించారన్నమాట. పంపించారు కదా, ఉత్తర భాగంలో ఉన్న ఆ ప్రాంతానికి పంపించారు. ఆమేన్. దక్షిణ ధ్రువం, దక్షిణ ధ్రువం పంపించారంట. ఈ దక్షిణ ధ్రువం వైపు ఎందుకు పంపించారంటే అక్కడ ఏదో నివాసం ఉండాలి, ఆ చంద్రుడిలో ఉన్నవి భూమి మీదకి రావాలి. చంద్రుడు పైన ఉండే మెటీరియల్ అంట ఈ భూమి మీదకి తీసుకొని వస్తే అది ఆయుధాలకు బాగా ఉపయోగపడిద్దంట. ఆమేన్. ఈ భూమి మీద శత్రువుని చంపాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మూన్లో ఉంది సంపద. హల్లెలూయా. ప్రతి మనిషి పిల్లారా, ప్రతి మనిషి సూర్యుడి దగ్గరికి పోడు. నేను అంటాను, ఎవరెవరైతే ప్రయోగం చేస్తున్నారో ఆయన దగ్గరికి పోండి. సూర్యుడికి మనిషి కొన్ని లక్షల కిలోమీటర్ దూరంలో చూస్తూ ఉంటాడు ఎక్స్పెరిమెంటు. కానీ చంద్రుడు మాత్రం పాపం సౌమ్యత కలిగింది, నమ్రత కలిగింది, ఎవరన్నా ఆహ్వానించింది. సరే రండిరా అనిద్ది. అంతేనే కాదా? అందరికి ఆహ్వానమే అన్నమాట, ద్వారాలు తెరిచే ఉంటుంది. అందుబట్టి అందరూ వచ్చి ఈ వధువు మీదే కూర్చొని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు చునకనంతా వధువు మీదే, మాట వధువు మీదే, పొట్లాట వధువు మీదే. ఆమేన్. మనం చూసాము చంద్రుడి మీదంట ఒక్క అడుగుల పాదం మోపినప్పుడు ఆ అచ్చుముద్ర అలాగే ఉండిద్దంట పిల్లారా. ఈ భూమి మీదన్న గాలి వచ్చేలా చెరిపిద్ది కానీ అచ్చు ముద్దని, కానీ చంద్రుడి మీద పడిన ఆ ఒక మనిషి యొక్క కాలు అడుగు అది చెరగదంట. బికాజ్ దెర్ ఈజ్ నో ఎయిర్ అపాన్ ద మూన్. దాన్ని తుడపటానికి చెరపటానికి అక్కడ ఏమి లేదు. శత్రువు నీ మీద కొట్టిన ప్రతి ఒక్క అడుగు అలాగే ఉండిద్ది. రివర్స్ కొట్టడానికి రేపన్నాకు దేవుడు చెరపడాయన, దాన్ని చెరపడాయన. శత్రువు నీ మీద కొట్టిన ప్రతి ఒక్క పంజా, ప్రతి అడుగు, ప్రతి ఆటలు, ప్రతి ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, అవన్నీ అలాగే ఉంటాయి. ప్రవక్త అన్నాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ఒళ్ళంతా కూడా గాయాలే అంటాడు. ఆమేన్. ప్రవక్త కూడా అంటాడు, నా ఆత్మకు మొత్తం గాయాలే అన్నాడు. శత్రువు నన్ను కొట్టి 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 నా ఆత్మకన్నీ గాయాలే ఉన్నాయి అన్నాడు. ఆమేన్. రేపన్నాక మరి కాల్చాలిగా వాడిని. శత్రువుని కాల్చాలంటే ముందు శత్రువు నేను కొట్టి ఉండాలి. ఎక్కడో ప్రయోగాలు నీ మీదే, శత్రువు కొట్టేది నీ మీదే. మరి గమనించండి, సైంటిఫిక్గా మరి వాళ్ళు తీసుకున్న పరికరం వెళ్ళి అక్కడ వాడబడుతున్నప్పుడు కూడా ఆ పరికరాన్ని తిప్పుతూ ఉంటారు అక్కడక్కడే. గమనించారా? సైంటిస్ట్ పరికరాలు తిప్పుతూ ఉంటారు. వాళ్ళ దేశ జెండాలు పోతూ ఉంటారు వెళ్ళి. నువ్వు మా దేశంలో పుట్టి క్రైస్తత్వం అంటావేంద్రా, ఇది భారతదేశం అంటారు. అంటారనరా? అంటే ఆ దేశంతో గుర్తించబడాలి. ఈ మూను కూడా అమెరికాతో గుర్తించబడాలి. ఏ మైండ్ మనుషులు గమనించండి. ఆమేన్. ప్రతి ఒక్కడికి సులువే, ప్రతి ఒక్కడికి సులకనే వధువు అంటే. అందుకే ప్రతి ఒక్కడు ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా వధువు మీద చేస్తూ ఉంటాడు. ఆమేన్. మనం ఏమంటామంటే ఒక్కసారి నువ్వు రా ప్రభు అంటాం. మన ప్రార్థన ఏంటి? ఒక్కసారి చంద్రుడు, ప్రభు నేను అలసటగా ఉన్నాను నాయన, సూర్యుడా నా భర్త నా ప్రియుడా ఒక్కసారి నువ్వు రా ప్రభు అంటాం. ఒక్కసారి పొరపాటున ఆయన ఎంటర్ అయ్యాడు అనుకో, ఆ సూర్యరశ్మికి అక్కడ నిలబడలేరు ఎవరు. ఇప్పుడు దాకా పిల్లారా చంద్రుడితో అనేక ప్రయోగాలు చేశారు కానీ సూర్యుడి దగ్గరికి ఒక్కడు పోలా.
పోతామన్నారు కానీ పోవట్లా. అక్కడక్కడ దూరం నుండి తిరుగుతున్నారు. ఆమేన్. దూరం అంటే ఉగ్రత చూపించేవాడు కదా ఆయన అగ్ని, ఆయన శక్తి, ఆయన ప్రభావం కర్మశాఖ ఎలా ఉండిద్ది, పట్టుకోవాలంటే మాడిపోతాడు అనమాట. అంత పవర్ఫుల్ మ్యాన్ ఆయన దగ్గరికి ఎవరు పోవట్లా, మన దగ్గర మాత్రం అందరూ వస్తూ ఉంటారు. ఆమేన్. సులువు, చాలా సులువు. వధువు అంటేనే సులువు, మాట అంటాం సులువు, ఎందుకంటే తిరిగి రివర్స్ అంటారుగా. చంద్రుడు మనల్ని ఏమండ కదా, చంద్రుడి కాడ ఏమన్నా ఉంటే తిరిగి కొట్టగలడు లేదా శక్తి చూపించగలడు. ఏమంద పాపం సైలెంట్గా ఉండిద్దామె. కానీ సూర్యుడు అలాంటివాడు కాదు, దగ్గర రావడానికి ఒప్పుకోడు. ఆమేన్. గమనించండి పిల్లారా. అందుకే మనిషి ఆలోచన ఎలాగున్నాయి అంటే, మూని మీద నివసిద్దాం, చంద్రుడి మీదకి వెళ్ళి మన నివాసాన్ని కట్టుకుందాము, ఇంక ఈ భూమి కాదు, రేపు మాపో చంద్రుడి మీదకి మనం వెళ్ళబోతున్నాము అని చాలామంది ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ మీరు గమనించినట్లయితే చంద్రుడి మీద ఒక వాతావరణం ఉంటుంది. భూమి నివాసయోగ్యంగా తయారు చేయబడింది, కానీ చంద్రుడు నివాసయోగ్యంగా తయారు చేయబడాల. ప్రయోగాలు జరుగుతాయి కానీ ఎవడు ఉండలేడు అక్కడ. అవునా? బ్రైడ్ హ్యాడ్ ఓల్డ్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఉండే ఈ ఆమెకాడ ఉండవు. ఈ గాలి ఎంత బాగుండదో మూన్ మీద గాలి ఉండదు. ఇక్కడ ఉన్న ఇంత స్పెషాలిటీ భూమి వధువు దగ్గర ఉండదు, మూన్ మీద ఉండదు. ఆమేన్. గమనించారన్నమాట. ఆ ప్రత్యేకమైన వాతావరణంలో మనిషి నివసించలేడు. పొరపాటున రెక్కలు కట్టుకొని వచ్చినా ఆడ ఊడిపోతాయి. ఆమేన్. ఎలాగైనా నివసిద్దామని వచ్చినా రెక్కలు కట్టుకొని రాకెట్లు వేసుకొని మిజైల్స్ వేసుకొని వచ్చి నివాసం ఉందామని చూసినా ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండలేరు. ఆమేన్. ద డెడ్లీ పొజిషన్. దేవుడు ఏర్పాటు చేసిన వాతావరణం మనిషికి మించినది. అది వాడు ఎల్లప్పుడూ ముక్కుకు పెట్టుకొని ఉండాలి. దాన్ని ముక్కుకు పెట్టుకొని జాగ్రత్తగా దిగుతాడు. దాని మీదకి పొరపాటున ఊపు ఉందేమో అనుకుంటాడు. ఆమేన్. బైబిల్లో ఒక మాట నల్లటి దానా అని ఉంది. నేను నల్లని దాన్ని అంటుందామా సుందరవతి. ఈ నల్లనిది ఎవరు? మీరు చంద్రుడిని చూడటానికి సాయంకాలం పూట బాగా అందంగా ఉన్నాడు కదా, చంద్రుడిని లైట్ లేకుండా చూడండి, చంద్రుడు నల్లగా ఉంటాడు. అది జూమ్ చేయండి, మీరు వెళ్ళి సోలార్ ఎక్లిప్స్లో వాటిలో లోనార్ ఎక్లిప్స్ మీరు జూమ్ చేసి చంద్రుడిని మీరు చూసినట్లయితే చంద్రుడు ఆ భూభాగం మొత్తం కూడా నల్లగా ఉంటుంది పిల్లారా. భూమి అందంగా ఉంటుంది, చంద్రుడు అందంగా ఉండడు. ఆమేన్. కానీ దాని అందమంతా లైట్దే. సూర్యుడు అందంగా కనపడాలంటే ఆ అందం మొత్తం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తుది. ఆ వెలుగు లేకుండా చంద్రుడు ఎండకి కూడా అందంగా ఉండలేడు అనమాట. హల్లెలూయా. అందుకే మనకంటూ సొంత వెలుగులు ఏమీ లేవు, కానీ క్రీస్తు ఇచ్చిన వెలుగు మాత్రం మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఈ కాలపు వాక్యము కూడా అలాంటిదే కలిగి ఉన్నది. ఏమైనా మనం కొద్ది ముందుకెళ్దామా? సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, చంద్రుడిని దేవుడు ఎలా తయారు చేశాడంటే, ఎలాగ దేవుడు చంద్రుడిని పెట్టాడంటే, ఎప్పుడు చంద్రుడు ఒకే ఆకారములో ఉండడు. ఆమేన్. చంద్రుడు మీరు ఇక్కడి నుండి చూసినప్పుడు అక్కడ అలాగే ఉంటాడు బయట అంతరిక్షంలో. కానీ మీరు భూమి మీద నుండి చూసినప్పుడు చంద్రుడు ఎప్పుడు కూడా మనకి ఇలా కనపడ్డ రౌండ్కి ఎప్పుడు వెలుగుతూ అందంగా ఎప్పుడు రౌండ్గా ఉండడు. చూసారా? మీరు ఎప్పుడు రౌండ్గా చూస్తారా చంద్రుడిని? చూడరు మీరు. చంద్రుడిలో స్టేజెస్ ఉన్నాయి. చంద్రుడు పరిపూర్ణ అవటానికి కూడా స్టేజ్లు ఉన్నాయి. నా మాట పట్టుకుంటున్నారా మీరు? డైరెక్ట్గా వధువు పరిపూర్ణరాలు కాదు. వధువు కంటూ కొన్ని స్టేజ్లు ఉన్నాయి పరిపూర్ణం అవటానికి. వర్తమానంలో రాగానే పరిపూర్ణరాలు అయిపోవట్లా, కొన్ని స్టేజ్లు ఉన్నాయి. మీరు చూడండి, మీరు సాయంకాలం వెళ్ళి గమనించండి. ఫస్ట్లో చంద్రుడు ఎలాగుంటాడు, ఎలా అనుకో, ఉదాహరణకి సగం పాటు నల్లగా ఉంటాడు, ఈ మొక్క మాత్రమే బయటికి కనపడతా ఉంటుంది. అంతేనా? భూమి మీద కొద్దిగా కొంత మాత్రం వెలుగుగా ఉంటాడు, మిగతా బాడీ కనపడదు మీకు. ఆమె
తర్వాత ఆ ఫస్ట్ క్వార్టర్ ప్రవక్త అంటాడు, ఈ మొదటి వెలుగులో కొంత భాగం మాత్రమే వెలుగు ప్రపంచానికి కనపడుతుంది, వధువులోది. ఆమేన్. ఆ తర్వాత ఈ చంద్రుడు మరో వెలుగులోకి వెళ్తాడు, మరో ఆకారంలోకి వెళ్తాడు. అంటే ఇలాగున్న ఈ పొజిషన్ కాస్త మారి కొద్దిగా ఇక్కడ దాకా వస్తాడు. అర్థమైంది నా మాట మీకు? ఇలా కనపడటం, ఇలా కనపడటం, అలాగే సన్నగా వాటిని ఏమంటారు? నిలవంక, నిలబొడుపు, అంతేనా? అలా కనపడతా ఉంటాడు. ఇంతకు ఎవరు కనపడేది? చంద్రుడే. ముక్కలు ముక్కలు కనపడతా ఉంటాడు. ఆమె అంటే పుట్టగానే కాదు, కానీ ఎలా చేశాడు అలాగే లేడు చంద్రుడు. చంద్రుడు అలాగే లేడు, ట్రాన్స్ఫార్మింగ్. అతను ఒక్క స్థానంలో ఉండి గుడ్డాకారం, నేను మాట్లాడాను బటర్ఫ్లై గురించి. బటర్ఫ్లై అందంగా మారాలంటే ముందు బటర్ఫ్లై గుడ్డుగా ఉంది, అది ఆ గుడ్డు నుండి అది మరో ఆకారంలోకి వస్తుంది. అది అక్కడ నుండి ప్యూపాగా మారుతుంది. అది ప్యూపా నుండి బటర్ఫ్లైగా మారుతుంది. అది 4 స్టేజ్లు ఉన్నాయి అక్కడ. ఒక బటర్ఫ్లై గుడ్డు నుంచి గొంగళ పురుగుగా మారి, గొంగళ పురుగు నుంచి ప్యూపాగా మారి, ప్యూపా నుండి సీతాకోచులుగా మారుతుంది. అది డైరెక్ట్గా సీతాకోచులుగా పుట్టదు అది. ఆమేన్. ఇప్పుడు చంద్రుడు కూడా పరిపూర్ణంగా ఎప్పుడు నీకు కనపడ్డావు. పర్పస్లీ దేవుడు భూమి మీద ఈ క్రమాన్ని పెట్టాడు అన్నమాట. నీకు అర్థమైందా? పర్పస్లీ గమనించు నిమిత్తము వధువు ఛాయలుగా మరి చంద్రుని పెట్టబడిన విధానాన్ని గమనించు నిమిత్తము దేవుడు మన కొరకు దీన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. మీరు చూడండి, వధువు 4 క్వార్టర్స్లో కనపడుతూ ఉంటుంది. మొదటి క్వార్టర్స్లో అంటే మొదటి పొజిషన్లో కొద్దిగా వెలుగు ఉంటుంది, రెండో పొజిషన్లో ఇంకొద్దిగా వెలుగు ఉంటుంది, మూడో పొజిషన్లో ఇంకొద్దిగా వెలుగు ఉంటుంది, 4 వచ్చేసరికి పరిపూర్ణ వెలుగుగా ఉంటుంది ఆమె. మీరు చూడొచ్చు, మొదటేమో నిరాకారము, అమావాస్య, అసలు కనపడదు భూమి మీద. అప్పుడే దెయ్యాలు బయటకు వస్తూ ఉంటాయి. అవునా కాదా? వధువు లేకపోతే పాతాళం రెచ్చిపోయింది. అవునా కాదా? అమావాస్య నాడే దెయ్యాలు విజృంభణ ప్రారంభిస్తాయి. అమావాస్య నాడంటే వధువు భూమి మీద కనబడకుండా ఉండు దినమప్పుడు పాతాళము సమస్తము పైకి లేచి దాని విజృంభణ ప్రారంభిస్తుంది. వధువు ఉండే వాటిని అనిచేది, ఎక్కడికి రా వస్తున్నామని. వధువు యొక్క పాదాలే పాతాళము తొక్కుతూ ఉన్నాయి. ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద వధువు మోపి వాటిని ఆపుతుంది ఎట్ట. ఆమేన్. ఆ మృగం యొక్క శక్తి రానివ్వకుండా, పాతాళ ప్రభావం రానివ్వకుండా, మరణం వచ్చి మనుషులు మృంగకుండా, అనుభవములు పడనివ్వకుండా స్టిల్ ఆ పాదాలు తొక్కి ఆపుతుంది ఎట్లాగా. ఆమేన్. ఎప్పుడైతే అక్కడి నుంచి కనుమరుగైపోయి వధువు వెళ్ళిపోతుందో ఆ అమావాస్యలో వీళ్ళకి ఉండలేరు ఇంకా. ఇప్పుడు వస్తున్న కరోనా అనేది ప్రివ్యూ, 100లో జస్ట్ 5% అది. 100లో 5% కరోనా ప్రివ్యూ అన్నమాట. రాబోతున్న గొప్ప ఉగ్రతకు మునుపు కరోనా అనేది గొప్ప చిన్న ప్రివ్యూ. కానీ రేపు రాబోతున్న 100% యొక్క ఆ ఉగ్రతకు మనుషులు తట్టుకోలేరండోయ్. నేను చెబుతున్నాను నిజంగా. ఉన్న పాటునే దేహాలు కుళ్ళిపోతాయి. కొన్ని కేజీలు ఏంటయ్యి వడగండ్లు పడబోతున్నాయి మనుషుల మీద. రాయి వంటి వడగండ్లు పడబోతున్నాయి. ఆమేన్. గొప్ప ఉగ్రత ప్రపంచాన్ని తాకబోతున్నది. మనిషిని వెతుక్కుంటూ వెళ్దామన్న మనిషి కనపడి బూడిదైపోతాడు అనుభవంకి. అలాంటి గొప్ప దినములు ఈ ప్రపంచాన్ని రేపన్నాగా త్రాకబోతున్నాయి. కానీ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హియర్, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలమే అమావాస్య లేదు కాబట్టే ఇప్పటికీ కూడా ప్రపంచాలు నెమ్మదిగా శాంతిగా ఉన్నాయి. ఆమేన్. చూడండి, మొదటిగా ఆమె అమావాస్యగా ఉంటుంది వధువు. నిరాకారంగా తన జీవితం ఉన్నది. లోకంలో ఉన్నప్పుడు వెలుగు లేదు, నిరాకారము. ఆమేన్. ఎప్పుడైతే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడో సూర్యుని యొక్క వెలుగు, వాక్యం యొక్క వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు
పూర్తి వెలుగు వచ్చేది వెంటనే. నిరాకారములో ఉన్న ఈ జీవితాలకు వెంటనే పూర్తి వెలుగు రాదు, కొద్ది వెలుగు వస్తుంది. ఆమేన్. ఆ తర్వాత మరలా ఇంకొద్దిగా శక్తి పెరిగినప్పుడు ఇంకొద్దిగా వెలుగు వస్తుంది. మూడో స్టేజ్ ఇంకొద్దిగా వెలుగు వస్తుంది. ఆ తర్వాత పరిపూర్ణమైన వెలుగుగా మూడు మారిపోతుంది. ఆమేన్. ఇక్కడితో కూడా ఇంకా పరిచర్య ముగిలా. దేవుని యొక్క దృష్టిలో పరిపూర్ణమైన వెలుగుగా కనబడినప్పటికీ దేవునికి ఇంకా తృప్తి లేదు. ఆమేన్. నువ్వు లైట్లో ఉన్నప్పటికీ కానీ ఐ వాంట్ టు గివ్ మోర్ లైట్ టు యూ, మరింత వెలుగు నీకు ఇస్తానని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రొఫెట్ అంటాడు, జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, హోలీ గోస్ట్ అండ్ ద ఫోర్త్ లైట్ అన్నాడు. ఆమేన్. ఆమె నిరాకారముగా ఉన్న జీవితాన్ని మొదటగా మార్చిన వర్తమానం తాకింది అన్నాడు. నీతీకరణ అనే వర్తమానం తాకింది అన్నాడు. ఆ నీతీకరణలో ఆమె దేవుణ్ణి ఒప్పుకుంది, పాప క్షమాపణ పొందుకుంది, మారు మనసును పొందుకుంది, బాప్తిసాన్ని పొందుకుంది, నిజమైన ప్రవక్తను అంగీకరించింది. అది నీతీకరణ. అది కొద్ది వెలుగు వధువులోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం నిరాకారము కాదు, మొత్తము చీకటి కాదు, చీకటిని పారద్రోలుటకు ఒక వెలుగును దేవుడు వధువుకిచ్చాడు. ఆమేన్. ఈ కొద్ది వెలుగు వచ్చినప్పుడు నీతికరణ వర్తమానముకు ఆమె కొద్దిగా వెలుగుతో ప్రపంచానికి కనపడుతుంది. ఇదంతా చీకటే కానీ కొద్ది వెలుగుతో కనపడుతుంది ఎట్లాగా. ఆమేన్. దాని తర్వాత జస్టిఫికేషన్ వచ్చినప్పుడు, క్షమించండి, శాంటిఫికేషన్ వచ్చినప్పుడు, శుద్ధీకరణ వర్తమానం వచ్చినప్పుడు ఆమె హృదయంలో నుండి పాపాన్ని కడుక్కోవడం ప్రారంభించింది. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యాన్ని చూడగలడు. హృదయంలో నుండి పశ్చాత్తాపము, హృదయంలో నుండి పాప క్షమాపణ, హృదయంలో నుండి పాపాన్ని కడుక్కొనుట. హల్లెలూయా. ప్రాణాత్మ దేహాలను పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఆ జాన్ వెస్లీ వర్తమానం ద్వారా వధువు మరింత వాక్యాన్ని పొందుకుంది. గ్లోరీ బి టు గాడ్. వాక్యాన్ని పొందుకున్నప్పుడు వెలుగు ఇంకొద్దిగా ఎక్కువైంది. ఇదంతా మన జీవితంలో జరిగేదే. నేను ఛాయలుగా చెబుతున్నాను. నేను మాట్లాడుతుంది మొదటి బైబిల్ గురించి కాదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫస్ట్ బైబిల్. నేను మాట్లాడుతుంది మన గురించే. దీన్నే ఆయన అక్కడ ఛాయగా పెడుతున్నాడు. మనం రోజు చూస్తున్న ఈ యొక్క సిస్టమ్ మొత్తం కూడా, ఈ ప్రాసెస్ మొత్తం మన కొరకే ఆయన పెట్టింది అక్కడ. ఆమేన్. మనం మూడోది గమనించినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మనం గమనించినప్పుడు వరముల పునరుద్ధరణ జరిగాయి. సంఘాలలో జరిగాయా? వరముల పునరుద్ధరణ, స్వస్థపరచుట, రోగాలు వెళ్ళగొట్టుట, దయ్యాలను వెళ్ళగొట్టుట, భాషలు మాట్లాడటము, ప్రవచనాలు ప్రకటించటము, ఆమేన్, సువార్త ప్రబలటము, వాక్యం ప్రసంగించటము, ఇవన్నీ మరలా సంఘంలో రావటం ఆరంభించాయి. ఆమేన్. ఇప్పుడు ఈ శుద్ధీకరణ వర్తమానంలో నుండి వధువు మరింత లోతుగా ప్రయాణించి ఆ మరింత వెలుగులోకి వెళ్ళింది. ఆమె ఇంకా కొంత భాగం మిగిలింది. మనం అనుకుంటాం అంత బాగుంది కానీ ఆ కొద్దిగా రేపు వచ్చిద్దేమో. మీరు చూసారు ఎప్పుడన్నా? మీరు చంద్రుని చూసినప్పుడు మొత్తం దరిదాపుగా 75 దాకా వచ్చేసింది. ఇంకా పావు వస్తే రౌండ్గా చాలా చక్కగా ఉండిద్ది. రేపు వస్తుంది అనుకుంటా, ఎల్లుండి అనుకుంటా, వచ్చే వారం అనుకుంటాం మనం చంద్రుని చూసినప్పుడు. ఆమేన్. ఎప్పుడైతే 4వ వెలుగు అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కాలపు ప్రవక్త వచ్చి వాక్యాన్ని ప్రకటించాడో లోపముగా ఉన్న 25% వాక్యాన్ని ఆయన పోర్చడం ప్రారంభించాడు. ఆమేన్. డైరెక్ట్గా ప్రవక్త వాక్యము కాదు ఎక్కేది నీకు. ప్రవక్త వాక్యము నిన్ను వెనక్కి తీసుకెళ్ళేది నీకు తెలియకుండానే. ప్రవక్త వాక్యము మార్టిన్ లూథర్ వాక్యాన్ని పరిచయం చేసింది నీకు. మొదటిగా మారు మనసు పొందనిద్ది అనిద్దే అందా. మొదటి బ్యానం వాక్యము 7th ఏంజలే, కానీ ఎక్కడ తీసుకెళ్ళాడు? అపోస్తుల బోధ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ వరము, భాష, వరాలు, ప్రవచనాలు. సంఘాల్లో వరములు పనిచేయాలన్నాడు, సంఘాల్లో ప్రవచనాలు చెప్పాలన్నాడు, సంఘంలో గిఫ్ట్స్ రావాలన్నాడు, రెపెంటెన్స్ ఉండాలన్నాడు, కాలింగ్స్ వేయాలన్నాడు. ఆమేన్. ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి? అపోస్తుల కార్యాలు. ఆమేన్. ఇలా వెళ్ళి అక్కడే ఉండకుండా ఇంకా కొంత భాగము ఆమెలో లోపం కనపడినప్పుడు అది ఏదుల్లోకి వెళ్ళే మార్గం. అది
ఎప్పుడైతే ఫోర్త్ లైట్ విలియం బ్రానమ్ భూమి మీదకి వచ్చాడో ఆ కొద్ది భాగాన్ని పూడ్చడానికి ఆయన రంగం మీదకి వచ్చి వాక్యం ప్రసంగించాడు ఆయన. ఆమేన్. అప్పుడు దాకా 75% పెంతెకొస్తలు సిద్ధంగా ఉన్నారు. రైట్, మేము కొద్దిగే మేము వెళ్ళిపోతాం దేవుని రాజ్యంలోకి అనుకున్నారు. ఆమేన్. ఆ సమయానికి ప్రవక్త వచ్చి ఎవరైతే ఎన్నిక చేపడ్డారో వారిని ఆయన చెక్కడం ప్రారంభించాడు. ఫుల్ మూన్ అసలు నిరాకారములో నుండి ఎగ్జిస్టెన్స్లో నుంచి ఆయన పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా. అందుకే మనం చూస్తాము, ఇటు పక్కేమో మీరు చూసినప్పుడు సర్కిల్లో ఇటు అమావాస్య ఉంటుంది, అంటే న్యూ మూన్ అని ఉంటుంది, కొత్త చంద్రుడు అని ఉంటుంది, ఇటేమో ఫుల్ మూన్ అని ఉంటుంది. అర్థమైందా మీకు? పుట్టినప్పుడు న్యూ మూను, అప్పుడే పుట్టాడు చంద్రుడు, మనమే నిరాకారం, వెలుగు లేకపోవటం. నా మాట మీకు అర్థమవుతుందా? శూన్యముగా పుట్టడం అంటే, నిరాకారంగా పుట్టడం అంటే, అంధకారంగా పుట్టడం అంటే న్యూ మూన్ అనమాట. కొత్తగా అప్పుడే జన్మించటం, రీబోర్న్ ఎక్స్పీరియన్స్. అప్పుడే మనిషి పుట్టాడనమాట. పుట్టగానే వెలుగు రాదు, నడవాలి. ఇప్పుడు చాలామంది తిరిగి జన్మించు అంటారు. తిరిగి జన్మించడం అంటే పరిపూర్ణత కాదు, అది ప్రారంభం. అది నువ్వు తిరిగి జన్మించు, అప్పుడే నీ యాత్ర ప్రారంభించబడుతుంది క్రీస్తులో. నీ పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని నువ్వు చంపాలంటే నువ్వు మొదటిగా క్రీస్తులో తిరిగి జన్మించాలా, నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలా. అప్పుడు ప్రారంభించబడింది నీ యాత్ర. ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్, ఫ్రమ్ డార్క్నెస్ టు పర్ఫెక్ట్ లైట్. అప్పుడు నీకు అర్థమైతే నేను ఎక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు నేను ఎగ్గు దగ్గర ఉన్నానా, గొంగళ పురుగా, ప్యూపానా, బటర్ఫ్లైయా? ఇప్పుడు నేనుంది జస్టిఫికేషనా, శాంటిఫికేషనా, హోలీ గోస్టా, లేకపోతే ఫుల్ లైటా? నీలో జరుగుతున్న మార్పు నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టాలా. ఇది వర్తమానం. ఇది నీలో జరుగుతున్న మార్పు నువ్వు గుర్తుపట్టకుండా వర్తమానమే అనుకుంటే కుదరదు. ఇక్కడ ఎంతవరకు నేను వచ్చాను, ఈ పరిపూర్ణమైన వెలుగులోకి నేను ఇంకా రాలేకపోతున్నానే, ఎక్కడ ఆగిపోయానో ప్రభువా దయచేసి నాకు చూపించని, చూపించుకొని అక్కడ నీ యాత్ర ప్రారంభించాలి నువ్వు. ఆమేన్. లేదనుకో నీకు నువ్వుగానే మోసం చేసుకుంటావు. ఎవరో నేను మోసం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సీనియారిటీ అనుకుంటావు, నా ప్రార్థన మామూలుగా ఉండదు, నా గత జీవితంలో నా ప్రార్థనలో అనుభవాలు మోకాలు మామూలు లేవనుకొని ఆ భ్రమలో ఉంటావు. ఆ భ్రమలో ఉండి భ్రమభక్తి చేసుకుంటూ చివరికి వచ్చి ఇక్కడ కూడా రావు, కనీసం ఇక్కడ కూడా రావు. అందుకే ఒక మనిషికి మొదటిగా పరిపూర్ణమైన క్షమాపణ జరగాల, పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం జరగాల, హోలీ గోస్ట్ నీలో పని చేయాలా, పరిశుద్ధాత్మ వ్యక్తిని లోపల నివాసం ఉండాలా. ఆమేన్. గుడ్డి భక్తి కాదు, గురి లేని భక్తి కాదు, మంది గురుండాలా. ఈ పరుగు పందెంలో గురుండాల నీ ముందు. హల్లెలూయా. గురి లేకుండా మనం పరిగెత్తకూడదు ప్రియులారా, గురి పెట్టుకొని పరిగెత్తాలా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? చూడండి, పరిపూర్ణమైన ఆ వాక్యంలోకి ఇప్పుడు ప్రవక్త మనం తీసుకొని వెళ్తున్నాడు. ఫోర్త్ లైట్, ఆ పరిపూర్ణమైన 4వ వెలుగే ప్రవక్త వర్తమానము. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి సంఘము వాక్యము ద్వారా, విలియం బ్రానమ్ వర్తమానము ద్వారా ఇప్పుడు ఆ మరలా ఫుల్ సర్కిల్గా మారింది, ఇప్పుడు ఫుల్ మూన్గా మారింది ఇప్పుడు. ఆమేన్. కానీ ఇంకను ప్రవక్త తర్వాత ఒక పరిచయం ఇంకా మిగిలి ఉంది. నాట్ ఓన్లీ ఫోర్త్ లైట్, బట్ వీ వాంట్ టు గో ఇన్ టు ఫిఫ్త్ లైట్. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. 4వ వెలుగు మాత్రమే కాదు సంఘానికి కావాల్సింది, పరిపూర్ణతలకు రావటం మాత్రమే కాదు, ఈ పర్ఫెక్ట్ మూను బ్లడ్ మూన్గా మారాలా. ఈ పర్ఫెక్ట్ మూను తెల్లగా మెరిసిపోతున్న అందమైన ఈ యొక్క చంద్రుడు ఎలా మారాలి? రక్తవర్ణంగా మారాలా. అతప్పుడు ఒక లేఖనం నేను చూపిస్తాను ఒకసారి, దాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాము. వి మస్ట్ గెట్ ద ఫిఫ్త్ లైట్. ఆ కృప వెలుగు మనకు కావాలి. కృప అని అరుస్తూ ఆయన వెలుగుని తెచ్చాడు ఆయన. ఆమేన్. ఆ తలరాయి అభిషేకం మనకు నిశ్చయంగా కావాలి ఇప్పుడు. అది లేకపోతే మనం పరిపూర్ణత అవ్వలేము. మనము 2 లేఖనాల్లో ఉంది అది. యోవేలు గ్రంథము 2:31. ముగిస్తానండి, జస్ట్ కొన్ని ఆలోచనలు మీ మనసులో పెడతాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం.
ఆది కాండంలో కూడా ఉంటుంది ఇది 6వ ముద్రలో. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. సూర్యుడు తేజోహీనుడగును. చంద్రుడు రక్తవర్ణమగును. చంద్రుడు రక్తవర్ణమగును. ఏ చంద్రుడు? ఏ చంద్రుడు? ప్రాసెస్లో ఉన్న చంద్రుడు కాదు రక్తవర్ణంగా మారేది. సగసగ భాగాలుగా ఉన్న చంద్రుడి లోపలికి రక్తవర్ణంగా వెళ్ళదు. గమనించండి. మొదటిగా నువ్వు ప్రవక్త వర్తమానాన్ని పరిపూర్ణంగా ఎరిగి నువ్వు ఫుల్ సర్కిల్గా ఉన్న మూనుగా మారిన తర్వాత మరో పరిచర్య నీకు కాంటాక్ట్ చేయబడిద్ది. దేవుడు ఎప్పుడు కూడా బైపాస్గా రాడు. ఆయన మెట్టు మెట్టు ఎక్కుతాడు తప్ప డైరెక్ట్ నేను తీసుకెళ్ళి 5లో కలపడం. మొదటి లైటు నీతీకరణ దాటాలి, శుద్ధీకరణ దాటాలి, బాప్తిసాన్ని పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఆ తర్వాత ప్రవక్త వర్తమానంలో నువ్వు పరిపూర్ణమవుతున్నప్పుడు, ఏలియా వాక్యం చేత నువ్వు పూర్తిగా సిద్ధపడుతున్నప్పుడు ఆ తర్వాత ఒక లైట్ రాబోతున్నది. ఫ్రమ్ ఫుల్ మూన్ టు బ్లడ్ మూన్. ఆమేన్. మొదటిగా నేనేం చెప్పాను ప్రారంభంలో? ఒక నిమిషం అని చెప్పాను. ఇదంతా మన జీవితం ప్రియులారా. ఇవన్నీ సబ్జెక్టుగా తీసుకోవద్దు మీరు. అక్షరంగా వెళ్ళొద్దండి ఇవన్నీ కూడా. ఇది జ్ఞానంగా వెళ్ళకూడదు మనకి. నా జీవితాన్ని ఇలా తయారు చేస్తున్నావా ప్రభువా, అలా తీసుకోవాలి మనము. నా నిరాకారమైన జీవితాన్ని, నా అంధకార జీవితాన్ని నువ్వు పరిపూర్ణ వెలుగుగా మారుస్తున్నావు ప్రభువా. ఈ పరిపూర్ణ వెలుగును రక్తవర్ణంగా మారుస్తున్నావు ప్రభువా. ఇదంతా అమూల్యమైన కృపే ప్రభువా అని మనం మన స్థానాన్ని చూసుకోవాలి మనము. హల్లెలూయా. చూడండి, ఇది కనబడుతుందండి. ఇది చంద్రుడు చాలా రౌండ్గా ఉంటాడు, గుండ్రంగా గోళాకారంలో బాగుంటాడు. కానీ అడ్జస్ట్ చేసుకోండి. అబ్బా, ఓకేనండి. చూడండి, మనం చూసినప్పుడు పుట్టుకతో మనము జన్మించినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు, పుట్టుక అంటే అది కాదు నేను మాట్లాడుతుంది. అమ్మా నాన్న ద్వారా పుట్టిన పుట్టుక అది పుట్టుకే కాదు. పుట్టుకే కాదంటే అది పాప నియమాలతో ఉన్న పుట్టుక. మన అబద్ధాలు ఆడుకుని మన భూమి మీదకి వచ్చాం మనము. ఆమేన్. కానీ నిజమైన పుట్టుక ఏంటంటే క్రీస్తులో పుట్టేది పుట్టుక. ప్రవక్త అన్నాడు, ఒకసారి ప్రవక్త ఇలాగా సంఘంలోకి వస్తూ ఉండగా, టెబర్నికల్లోకి వస్తూ ఉండగా ప్రవక్తను ఒక సిస్టర్ అడుగుతుంది, బ్రదర్ బిల్లీ నీ వయసు ఎంతో చెప్పు అంటుంది. బ్రదర్ బ్రానం నీ వయసు అంతా కొద్దిగా చెప్పవా అంటే ప్రవక్త అంటాడు తిరిగి, సిస్టర్ గాడ్ బ్లెస్ యూ, మై ఏజ్ ఈజ్ 26 years old అన్నాడు. ఎంతంట వయసు? నా వయసు 26 సంవత్సరాలు అన్నాడు. అప్పటికి ప్రవక్త ఏ వయసులో ఉన్నాడో తెలుసా? 56లో ఉన్నాడు. ఆమె అడిగింది 65 సంవత్సరంలో. అప్పటికి ఆయన వయసు 56 సంవత్సరాలు. ఆ సంవత్సరంతో ప్రవక్త మరణించబోతున్నాడు. అప్పుడు అడిగితే ఆ ప్రశ్న ఆమె, బిల్లి నీ వయసు ఎంతో చెప్పనిద్ది. నాకు కేవలం 26 సంవత్సరాలే సిస్టర్ అంటాడు. అంటే ఏంటి 26 సంవత్సరాలా? నీ కొడుకు బిల్లియే అంత వయసు ఉన్నాడు కదా, అంత వయసు కలిగి ఉన్నాడు కదా, నీకు 26 ఏంటి బ్రదర్ బ్యానం అననిద్ది. ప్రవక్త అంటాడు, నేను జన్మించి 26 అన్నాడు. ఆమెకు అర్థం కాదు, ఇదేంటి జన్మించడం ఏంటి, 56 కదా లెక్కన అని ఆమె అనుకునేది. మళ్ళీ ప్రవక్త అంటాడు, సిస్టర్ డోంట్ వర్రీ, నేను క్రీస్తులో జన్మించి 26 ఏళ్ళు అన్నాడు. అందుకే సంఘంలో ప్రతి వ్యక్తి కూడా జన్మించిన తేదీని వేసుకోవాలా. నాకు 40 ఏళ్ళు ఎందుకు, నాకు 50 ఏళ్ళు ఎందుకంటావు? అట్లా కాదు, నువ్వు క్రీస్తులో జన్మించిన డేట్ చెప్పు. బాప్తిసం డేట్ కాదు నేను మాట్లాడుతుంది. నేను వర్తమానంలోకి వచ్చి 20 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయింది ఎందుకంటావు? 20 ఏళ్ళు అయ్యి 10. నేను ఎప్పుడో వచ్చా, నేను 2019, 70, 90, 60. అది కాదు, జన్మించిన డేట్ చెప్పు. రీబోర్న్ ఎక్స్పీరియన్స్ డేటే దేవుడు నిన్ను చూసేది. నువ్వు బయట చెప్పుకొని తిరిగినా దేవుడు చూడ్డది.
నువ్వు నిజంగా నేను క్రీస్తు పట్టుకున్న డేట్ ఏదైతే ఉన్నదో అదే నువ్వు వర్తమానంలోకి వచ్చిన డేటు. యువర్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించినదే. ఇప్పుడు బర్త్డే ఉందండి, ఆధార్ కార్డులో నువ్వు గర్భంలో పడిన డేట్ వేసుకుంటావా? నా మాట అర్థమైందా? ప్రెగ్నెన్సీ అందింది అని చెప్పి నేను డేట్ వేసుకుంటారా? అదే పుట్టిన డేట్ వేసుకుంటారా? తల్లికి రాసేది పుట్టిన డేట్. పిల్లోడు పుట్టినప్పుడు ఏ తేదీ అయితే ఉన్నదో ఆ తేదీ రాస్తారు ఇక్కడ, అంతేనా కదా? గర్భంలో పడింది రాయరు, పలానా రోజు ఈ అమ్మాయి గర్భవతిగా మారింది అని దాన్ని వయసుగా వేయడు. ఆమేన్. అంటే బాప్తిజం వయసు కాదు, జన్మించిన వయసు. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో, నేను పలానా రాత్రి కాలమందు దేవుడితో పెనుగులాడుతూ ఉండగా అప్పుడు నేను యాకోబుగా ఉన్నాను, కానీ నేను ఇజ్రాయెల్గా మారాను. అది నా డేటు. ఆ పెనుయేలు నేను చూడగలిగాను, నేను దేవుని ముఖాన్ని చూడగలిగాను, నేను తిరిగి జన్మించి పలానా సంవత్సరాలు అయినది, అదే నీ డేట్ అనమాట. అప్పుడు దేవుడు చూసినప్పుడు నా ప్రత్యక్షతను పట్టుకున్నావు అంటాడు ఆయన, నా బయలుపాటు నీకు దొరికింది అంటాడు ఆయన. గ్లోరీ బి టు గాడ్. చూడండి, మన క్రీస్తులోకి వచ్చినప్పుడు మన జీవితం ఏంటంటే పిల్లలు, న్యూ మూన్. ఆమేన్. అప్పుడే మనం పుట్టాం కాబట్టి ఇది ఏమంటాం దీన్ని? దాన్ని తెలుగు చెప్పండి పిల్లారా, తెలుగు చెప్పండి. తెలుగు తెలిసిన వాళ్ళు కొత్త చంద్రుడు కాకుండా అమావాస్య వీళ్ళు పెట్టారు కాబట్టి అమావాస్య, న్యూ మూన్. అప్పుడే జన్మించుట. ఆమేన్. అప్పుడే వధువు క్రీస్తులో తిరిగి జన్మించింది. రెండవది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ రావటానికి నేను చెప్పాను 4 స్టేజ్లు ఉన్నాయని, అంతేనా? ఈ ఫుల్ మూన్ నుండి, న్యూ మూన్ నుండి ఫుల్ మూన్గా మారటానికి, పరిపూర్ణతగా మారటానికి తిరిగి జన్మించుట ఒకటి, పరిపూర్ణతలోకి వెళ్ళుట ఒకటి. ఫ్రమ్ న్యూ బర్త్ టు అడాప్షన్ ఈజ్ అ ప్రాసెస్. తిరిగి జన్మించడం నుండి పుత్ర స్వీకారంలోకి వెళ్ళటం అనేది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. అది పుట్టుక అనేది న్యూ మూన్ అయితే, పరిపూర్ణత అనేది ఫుల్ మూను. ఆమేన్. ఇక్కడతో దేవుడు మన లోపల ఇక్కడ వరకు ప్రవక్త ఉద్యమం సాగింది. ఆమేన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 4, ఒకరు మార్టిన్ లూథర్, ఒకరేమో జాన్ వెస్లీ, ఒకరేమో పెంతెకోస్తు ఉద్యమాన్ని తీసుకొచ్చారు, తర్వాత విలియం బ్రానమ్ వచ్చాడు. ఈ 4 వెలుగుల ద్వారా మనం కొద్ది కొద్దిగా మారుకుంటూ ఈ ప్రవక్త వర్త వల్ల మనం పరిపూర్ణమయ్యాం ఇప్పుడు. ఆమేన్. పరిపూర్ణమైన తర్వాత ఇక్కడితో ప్రవక్త ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఆగిపోలేదు, కానీ ఆయన మరో ఛాంబర్ కూడా పెట్టాడు ఆయన. ఆమేన్. అదే బ్లడ్ మూన్. ఆమేన్. ద బ్రైడ్ మస్ట్ బికమ్ యాజ్ బ్లడ్ మూన్. వధువు ఖచ్చితముగా రక్తవర్ణంగా మార్చబడాలి ఇప్పుడు. అర్థమైంది నా మాట? నాట్ ఓన్లీ పర్ఫెక్షన్, కేవలం తెల్లగా కనపడటం మాత్రమే కాదు, కానీ ఈ తెల్లగా పాలిపోయిన ఈ చంద్రుడు, పరిపూర్ణంగా ఉన్న ఈ చంద్రుడు ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలంటే రక్తవర్ణంగా మార్చబడాలా. ఆమేన్. రక్తవర్ణంగా మార్చబడాలంటే రక్తాన్ని తీసుకొని ఒక వ్యక్తి రావాల్సి ఉన్నది. ఆమేన్. రక్తాన్ని తీసుకొని ఒక కుమారుడు రావాల్సి ఉన్నది. ద బ్రైడ్ గ్రూమ్ రావాల్సి ఉన్నది. పెండ్లి కుమారుడు జీవాన్ని పట్టుకొని ఇప్పుడు రావాలి ఆయన రంగం మీదకి. హల్లెలూయా. ఇప్పుడు నాతో పాటు ఒక లేఖనం తీయండి, దాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్దాము. నా అంశం అర్థమవుతున్నదా? చంద్రుడిలో జరుగుతున్న మార్పులే మన జీవిత మార్పులు. ఆమేన్. ఒక లేఖనం తిని పిల్లారా, యెషయా గ్రంథము 30:26. మన జీవితాన్ని దేవుడు ఎప్పుడో మొదటి బైబిల్లో రాశాడు ఆయన. యెహోవా తన జనుల గాయము కట్టి, యెహోవా తన జనులు గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును.
ఆమె సూర్యుని ప్రకాశం ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది. అంతేనా? సూర్యుడు తెల్లగా ఉండడు, సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు రక్తవర్ణంగా ఉంటాడు. సూర్యుడిలో ఈ భాగాలు ఉండవు. ఎందుకంటే సూర్యుడు ఈజ్ అ పర్ఫెక్షన్, సన్ ఈజ్ అ పర్ఫెక్షన్, క్రైస్ట్ ఈజ్ అ పర్ఫెక్షన్. బట్ వధువు పాపంలో పడింది, వధువు లోకంలో పడింది. వధువు కావాలి పర్ఫెక్షన్. నా మాట అర్థమైనదా? పుట్టుకతోనే ఆయన పరిపూర్ణుడు. ఆయనకి ఇవి లేవండోయ్. మనకి ఛాయగా ఉండే నిమిత్తము దేవుడు ఈ మూనుగా మారాల్సి వచ్చింది. దీనిగా మారాడు ఆయన. అంతేనా? ఆయన పుట్టుకతో తిరిగి జన్మించిన వాడుగా పుట్టాడు, న్యూ మూనుగా పుట్టాడు. 30 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయన ఫుల్ మూనుగా అయ్యాడు. ఆమేన్. ఆయన సిలువకి ఎక్కినప్పుడు రక్తవర్ణంగా మారాడు ఆయన. అంతేనా? బాడీ అంతా రక్తవర్ణంగా మారింది సూర్యుడిది. ఆమేన్. ప్రపంచానికైనా ఎర్రగా కనపరుచుకున్నాడు ఆయన. ఆ సాయంకాలం 3 గంటలకి ఈ సూర్యుని చూడలేక సృష్టి తల వంచుకొని వెళ్ళిపోయినది. ఈ సృష్టికర్తని సృష్టి చూడలేక తల వంచుకొని సూర్యుడు వెళ్ళిపోయాడంట. మేఘాలు చాటున సూర్యుడు దాక్కున్నాడంట. ఆమేన్. నా సృష్టికర్త మరణించటమా, నా సృష్టికర్త నా కొరకు ప్రాణం విడవటమని సృష్టి దుఃఖించిందంట ఆ సమయాలలో. హల్లెలూయా. తర్వాత చూడండి బ్రదర్, చదవండి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించున్నట్లుండెను. ఏంటది? 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. మామూలుగా సూర్యుడు ఒక్కసారి ప్రకాశించింది చంద్రుడిలోకి ఇస్తేనే అది చాలా భయంకరమైన వెలుగు, అది అవునా కాదా? అలాంటిది సూర్యుడు 7 మహిమ, సూర్యుడి యొక్క 7 వెలుగు, సూర్యుడి యొక్క 7 ముద్రల మొత్తం కూడా వధువులకు ఇస్తున్నప్పుడు ఎలా ఉంటాడు చంద్రుడు? సూర్యుడి కన్నా ఎర్రగా మారిపోతాడు. ఇంకో మాట చెప్పాలంటే బైబిల్ లేఖనం సెలవిస్తున్నది, సూర్యుడేమో నల్లగా మారుతున్నాడంట, చంద్రుడేమో ఎర్రగా మారుతున్నాడంట. అంటే సూర్యుడిలో ఉన్న సమస్తము కూడా వెళ్ళిపోయి ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు దైవత్వం మొత్తం కూడా వధువులోకి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు తండ్రిలోనిది కుమారుల్లోకి వచ్చినది, కుమారుడిలోనిది వధువులోకి వెళ్తుంది. ఇప్పుడు 7 fold ఆఫ్ లైట్, 7 వెలుగు మొత్తము కూడా, 7 రక్తమంతా కూడా, ఈ ముద్రల మొత్తము కూడా, 7 ఉరుములు మొత్తము కూడా వధువులోకి ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు ఫ్రమ్ ఫుల్ మూన్ టు బ్లడ్ మూన్, పరిపూర్ణతలో నుండి రక్తవర్ణంగా మారుట. హల్లెలూయా. కేవలం పరిపూర్ణత మాత్రం మన గమ్యం కాదు పిల్ల, రక్తవర్ణం అవ్వాలి, పరిపూర్ణ జీవం రావాలి మనకి. ఆమేన్. విత్తనము వేయేవాడు లేకుండా ఎంత వాక్యం పొందినా వ్యర్థమే. జీవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే విత్తనం పడాల. ద 7th seal ఈజ్ అ సీడ్. 7వ ముద్ర అనేది రక్తం, 7వ ముద్ర విత్తనం, 7వ ముద్ర అనేది జీవం అన్నమాట. అది అందరికీ ఏడు, కానీ వధువుకు మాత్రమే వేస్తాడు ఆయన. ఇట్స్ ఇండివిజువల్ అఫైర్. వ్యక్తిగతమైన బయలుపాటు ద్వారా ఆయన 7వ ముద్రను నీకు బయలుపరుచుకొని తన రక్తాన్ని కుమ్మరించుకొని 7 మడతలు కలిగిన వెలుగుని కుమ్మరిస్తున్నాడు ఆయన. 7 fold ఆఫ్ లైట్, 7 మడతల వెలుగు, 7 ముద్రల వెలుగు, 7 ఉరుముల ప్రత్యక్షత. హల్లెలూయా. నౌ మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఇవి తింటున్నప్పుడల్లా, రక్తం వెళ్తున్నప్పుడు మనం ఎలా అయిపోతున్నాము? రక్తహీనత మనకు లేదు. ఇంకా తెల్లబారుటము, ముఖము తెల్లగా ఉండటం, పాలిపోవటము, ఈ లేవు ఇంకా మనకి. ఎర్రబారుతున్నాం మనము. అందుకే మన నోట ఆయన మాటలుండును. జీవము ఉన్న దగ్గర వాడి కడుపులో నుండి జీవజలపోటు ఉబుకుతూ ఉంటాయి. మీరు నా యందును, నేను మీ యందును కాదు, అది లెక్క అన్నాడు ఆ మాట. మీరు నా యందును, నా మాటలు మీ యందును. నా మాటే ఖడ్గం, నా మాటే రక్తం, నా మాటే జీవం. నా మాట నీతో ఉన్నదంటే నేను నీతో ఉన్నట్టే. ఎందుకంటే వాక్యము నేను ఒకటే,
వాక్యమే దేవుడై ఉన్నాడు అనమాట. నీ పెదాల మీద వాక్యం ఉన్నప్పుడు పాపాన్ని జయించే శక్తి నీలో ఉంటుంది. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు జయించే శక్తి నీలో ఉంటుంది. ద బ్లడ్ బ్రైడ్, రక్తముగా మారిపోయిన వధువు, ఫుల్ మూన్గా మారిన వధువు, ముద్రలతో నింపబడిన వధువు, జీవంతో ఉన్న వధువు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. నీకు రక్తము కావాలంటే బాటిల్ పెట్టుకు ఆమె ఇస్తుంది ఇప్పుడు. దేర్ ఈజ్ నో బ్లడ్. ప్రపంచంలో ఎక్కడ రక్తం లేదు, కానీ ఫుల్ బ్లడ్ వధువులో ఉంది. నీకు ఏ బ్లడ్ కావాలన్నా వధువు దగ్గరికి రా. బ్రదర్, నాకు కాల్షియం కావాలి, తీసుకో. పొటాషియం తీసుకో, మెగ్నీషియం తీసుకో, వైట్ బ్లడ్ సెల్ తీసుకో. నీకు ఏ బ్లడ్ సెల్ కావాలన్నా వధువు దగ్గరికి రా. స్టోర్ హౌస్ వధువులో ఉన్నది, ఆహారం వధువులో ఉన్నది. ఆమెను సంప్రదించి నువ్వు రక్షించబడతావు. ఆమేన్. ఈ పరిచర్యలో ఉన్న వాళ్ళు ఈ పరిచర్యను సంప్రదించండి. ఈ పరిచర్యలో ఉన్న వాళ్ళు ఇలా సంప్రదించండి. ద 3 స్టేజెస్, వధువులో జరుగుతున్న 3 మార్పులు. ఆమేన్. మనం చూసామో 3 ఈడ్పులు. ఆమేన్. ప్రవక్త వెళ్ళిన కోణం ఇదే. ప్రవక్తలో జరిగిన మార్పులు ఇవే. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ఇది చూసినప్పుడు ఇంక సాటిస్ఫై లేడు. ఆయన దాన్ని చూసుకున్నప్పటికీ, బ్రహ్మ అనే పేరు ఉన్నప్పటికీ, కానీ ఆయన సాటిస్ఫైగా లేడు. నాకు ఏదో పరిచర్య కావాల్సి ఉంది. ఐ వాంట్ టు సీ జీసస్. నేను యేసును చూడాలనుకున్నా ప్రభువా, నేను నీ ముఖాన్ని చూడాలనుకున్నాను ప్రభువా. నన్ను రక్తంగా మార్చిన ఆయన, నన్ను జీవంగా మార్చు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉండేవాడు ఆయన. ఎందుకు? బ్లడ్ మూలు కోసము, ఆ జీవం కోసం ప్రార్థిస్తూ ఉండేవాడు ఆయన. ద పర్ఫెక్షన్, ద థాట్ఫుల్ మినిస్ట్రీ దీంట్లో ఉంటుంది. పెదాల మీద మాట, ఆ ఖడ్గము పెదాల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు రక్తవర్ణంగా మారినప్పుడు, ఎర్రగా మారినప్పుడు, జీవంతో నింపబడినప్పుడు నీ నోట మట్టి పలుకుబడిన మాట ఉంటుంది. హల్లెలూయా. నౌ ఎంటరింగ్ ఇంటు ద థాట్ఫుల్ బ్లడ్ మూన్లోకి ఎంటర్ అవుట, రక్తవర్ణంగా వధువు మారుట, పరిపాలించే స్థాయికి వధువు వచ్చుట. గ్లోరీ బి టు గాడ్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.